जय कुंज बिहारी जय कुंज बिहारी जय माधव जय कुंज बिहारी जय कुंज बिहारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी गोपी जन वल्लभा जय गिरिवरधारी गोपी जय गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुना वनचारि जय कुंज बिहारी जय कुंज बिहारी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी वल्लभा जय गिरिवरधारी जय जनरञ्जन जय कुंज बिहारी Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Prabhupada, 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 Jaya Prabhupada.
प्रभु प्रभु गुरुदेवा 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 जय गुरुदेवा जय गुरुदेव जय गुरु हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल निताय गौर हरि बोल। नाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। हरे कृष्णा सिद्धीक्षा, हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 చెప్పినవా గుర్తుకు వేసుకుంది కదా. ఏం పేరు? సుదీక్షణనా? సిద్ధీక్ష సిద్ధీక్ష దీక్షనా? సిద్ధీక్ష ఎన్ని నెలలు? 10 నెలలు. కూర్చుంటుందా? నడుస్తుంది. నడుస్తుందా? హరే కృష్ణ చెప్పు అతజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ్ రామ్ వాసుదేవాయ. ఇన్వకేషన్ ప్లేస్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంకితం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంకితం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీవాసవాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రామ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. విఘ్నేశ్వరి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
నన్ను ఇప్పుడు ఎట్లా మాట్లాడతా చెప్పు. ఇదైతుంది. లాస్ట్ వీక్ మనం రీక్యాప్ చేసుకున్నాము. ఎవరు స్టార్ట్ చేస్తారు? విజయమాతాజీ నువ్వు ప్రభుజీ చెప్తారా? ప్రభుజీ నేను చెప్తాను. నువ్వు చెప్తావా? సరే. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు కొన్ని కోట్ల సంవత్సరాల కిందటనే సూర్యుడైన వివస్వానికి భగవద్గీత బోధించాడని తెలుసుకున్నాము. అయితే అర్జునితో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, వివస్వానికి సూర్యునికి ఇట్లా నేను చెప్పినాను కదా, నా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అయ్యారు, నువ్వు కూడా వాళ్ళని ఇలాగే ఫాలో అవ్వు అర్జున అని చెప్తున్నారు. వీళ్ళని ఇట్లా ఆయన కృష్ణుడు కృష్ణ భక్తి భావనలో కృష్ణుడి శిష్యులందరూ కృష్ణుడు చెప్పిన కర్మలనే చేసే వాళ్ళను పూర్వముక్త పురుషులుగా పేర్కొనబడతారు ప్రభుజీ వాళ్ళని. మళ్ళీ మనిషి గురు పరంపరలోని పూర్వ ప్రామాణికల అడుగుజాడల్లోనే మనము ఫాలో అవ్వాలి అని తెలుసుకున్నాం. సరే, గురు పరంపర ఉన్న పూర్వ ప్రామాణికల వాళ్ళ అడుగుజాడల్నే మనము ఫాలో అవ్వాలని ఒకటి తెలుసుకున్నాము. మళ్ళీ కర్మలలో కూడా 3 రకాలు ఉంటాయని తెలుసుకున్నాము. కర్మ, అకర్మ, వికర్మ అని. కర్మ అంటేనేమో దాంట్లో గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటాయి. వికర్మ అంటే మనం చేయకూడని పనులన్నీ వికర్మ. అకర్మ అంటే రికమెండెడ్. ఇది మనిషి కృష్ణ భక్తి భావనలో చేసే కర్మలన్నీ వికర్మలే. కృష్ణ భక్తి భావనలో అంటే మనం సెంటర్స్ లో, దేవాలయాల్లో కృష్ణుని ప్రీత్యర్థం చేసే కర్మలన్నీ వికర్మలే అవుతాయి. మనం సర్వీస్ చేయడం అకర్మలు అవుతాయి. మనం సర్వీస్ చేయడము, ఫార్మింగ్ చేయడము, అంతా మనం సేవ చేసేది మొత్తము అకర్మ కిందికే వస్తాయని తెలుసుకున్నాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. విజయ మాతాజీ మీరు చెప్తారేమన్నా పాయింట్స్? హరే కృష్ణ ప్రభుజీ. అర్జునుడు నిరుత్సాహంగా ఉండటం వల్ల భగవానుడు అర్జునుడికి సూర్యుడిని, మనువుని మొదలగు వాళ్ళని అడుగుజాడలో వాళ్ళు చేసిన కర్మల్ని అనుసరించి చేయమని చెప్పి బోధిస్తాడు. ఏది కర్మ ఏది అకర్మ అని తెలుసుకోవడంలో విమోహితులవుతారు. మనిషి తప్పక బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, కుమారగణము, కపిలుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు, సుఖదేవ గోస్వామి, యమరాజు, జనకుడు, బలి మహారాజు వంటి పర్వ ప్రాణాయకులచే వాళ్ళని అనుసరించాలి. కేవలం కృష్ణ భక్తి భావనలో చేసే కర్మయే మనిషిని భౌతిక అస్తిత్వ బంధం నుండి ముక్తిని చేస్తుంది. కర్మలు 3 రకాలు: కర్మ, వికర్మ, అకర్మ. కృష్ణ భక్తి భావనలో చేసే కర్మ కాకపోతే దాన్ని వికర్మ అవుతుంది, అది వికర్మ అవుతుంది. కర్మలో కర్మను చూసేవాడు మనుషుల్లో బుద్ధిమంతుడు. అతడు ఎల్లప్పుడూ దివ్య పదంలో ఉంటాడు. అందువల్ల అతడు సుఖదుఖాలను లోను కాడు. సాకారవాది నిత్యదాసుడిగా తన స్థితికి చక్కగా ఎరిగి ఉంటాడు. ఇలా ఉన్నవాళ్ళు భోగవాంఛ లేని వారుగా తెలియబడతారు. ఇంద్రియ భోగవాంఛ రహితంగా ఉన్న కర్మ ఫలాలన్నీ జ్ఞానార్జించే దగ్ధమవుతాయి. కృష్ణ భక్తుడు దేవదేవుడి పట్ల విశుద్ధ ప్రేమతోనే కర్మ చేస్తాడు. శ్రీకృష్ణుని మీదనే వదిలేసిన కారణంగా స్వీయ పోషణ కూడా పట్టించుకోడు. కృష్ణ భక్తి భావనారహితమైన కర్మ వికర్మ అవుతుంది. పర్ఫెక్ట్ గా సోల్ సరెండర్ అయితే ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. మనం ఆవుల్ని, కుక్కల్ని అట్లా పెంచుకున్నప్పుడు వాటిని కొట్టినా అవి విశ్వాసంగా ఉంటాయి కాబట్టి అలా ఉంటారన్నమాట. బాగా సరెండర్ అవుతాయి. పర్ఫెక్ట్ సోల్ సరెండర్ అయితే అలా ఉంటారు అన్నమాట. ద్వంద్వాల నుండి విడిపడిన వాడు తన దేహ పోషణ కొరకే ఆలోచించడు. జయము అపజయము రెండింటిలో స్థిరంగా ఉంటాడు. ప్రకృతి గుణాల పట్ల సంగత్వం లేనివాడు దివ్య జ్ఞానంలో నెలకొన్నవాడు. మనిషి యొక్క కర్మ జ్ఞానమయంగా ఉంటుంది ఇలా ఉన్న వాళ్ళకి. అలా ఉదాహరణకి ప్రభుపాదుల వారు అలాగే ఉన్నారన్నమాట. యజ్ఞపాత్ర బ్రహ్మము, హోమ ద్రవ్యం బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాచరణకు ఫలం కూడా బ్రహ్మమే కలసవలేను. ఈ శ్లోకం అన్నద్యం చదువుకుంటాం మనం. యజ్ఞం అంటే విష్ణువుని సంతృప్తి పరచడం.
ఇవి 2 రకాలు. లౌకిక సంపత్తుల కోసం చేసేది, దివ్య జ్ఞానాన్ని పొందడానికి చేసే యజ్ఞం. అర్జునుడు లాంటి వాడు కృష్ణ భక్తి భావనాయుతుడై వ్యక్తి కృష్ణ ప్రీత్యర్థమై సమస్తము త్యాగం చేస్తాడు. అతడే ఉత్తమ యోగి. కానీ అతడు తన వ్యక్తిగత అస్తిత్వాన్ని కోల్పోడు. మానవుల్లో 4 ఆశ్రమాలు ఉంటాయి: బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి. ప్రామాణిక గురువు రక్షణలో ఉన్నట్టు శిష్యుడు ఇతడు ఎల్లప్పుడూ హరి సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఇంద్రియ భోగానికి విలువనివ్వడు. గృహస్థుడు మితిమీరిన మైదున భోగంలో, ఇతర ఇంద్రియ సుఖాల్లో నెలకొనడు. మనస్సుని, ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఆత్మానుభూతిని సాధించడంలో ఇష్టం కలిగిన కొందరు సమస్త ఇంద్రియ కార్యాలను, ప్రాణవాయువు కార్యాలను మనోనిగ్రహం అనే అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇక్కడ పతంజలి యోగా గురించి చెప్తారు. అంతే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, మంచి సమ్మరైజ్ చేశారు. హరే కృష్ణ. విఘ్నేశ్వర మాతాజీ, మీరేమైనా షేర్ చేస్తారా ఏమైనా పాయింట్స్? నో ప్రభుజీ, ఇవి పాయింట్స్ నోట్ చేయలేము. సరే చెప్పన్నా ప్రభు. సరే మీరు చెప్పండి మాతాజీ. సంధ్యారాయణ. కృష్ణుడు అంటాడు, అర్జున, పూర్వకాలంలో ముముక్షులైనటువంటి వ్యక్తులు నా యొక్క దివ్య స్వభావాన్ని తెలుసుకొని కర్మలను ఆచరించారు. నీవు కూడా ఆ పూర్వులు ఎవరైతున్నారో వాళ్ళలాగానే నువ్వు కూడా కర్మలను ఆచరింపమని కృష్ణుడు అర్జునుతో అంటున్నాడు అనమాట. ఇంకా కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఈ విషయాలను నిర్ణయించడంలో పండితులే కొంచెం ఒక్కొక్కసారి గమకపడుతుంటారు. కావున కర్మతత్వాన్ని గురించి నీకు చక్కగా విశదపరుస్తానని కృష్ణుడు అర్జునుతో అంటున్నాడు అనమాట. ఆ అశుభముల నుండి, కర్మబంధాల నుండి తెలుసుకొని నువ్వు విముక్తుడు కావాలని కృష్ణుడు అర్జునుతో అంటున్నాడు. ఇంకా బ్రహ్మ, శివుడు, నారదుడు, భీష్ముడు మొదలగు పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ ఎట్లా ఆచరించినో నువ్వు కూడా అట్లా ఆచరించాలి. కృష్ణ భక్తి భావనతో చేసే కర్మ భౌతిక బంధాల నుండి విముక్తి చేస్తుందని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. కర్మ రహస్యాలను తెలుసుకోవడం చాలా కష్టము. మనిషి ఏది అకర్మయో వికర్మయో చక్కగా తెలుసుకోవాలని కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేవాడు మనుషులలో బుద్ధిమంతుడు అంటున్నాడు. అతడు అన్ని రకాల కర్మల్లో నెలకొనినప్పటికీ దివ్య పదంలో ఉంటాడు. కర్మలో కర్మని, అకర్మలో కర్మను చూసేవాడు. కృష్ణ భక్తి భావంతో పనిచేసేటువంటి వాడు సహజంగానే కర్మబంధాల నుండి బయటపడతాడని చెప్తున్నాడు. తర్వాత ఎవరి ప్రయత్నం వల్ల ఇంద్రియ వాంఛరహితంగా ఉంటుందో, అంటే ఇంద్రియాలు కూడా లేకుండా అతడు పూర్వజ్ఞానంలో ఉన్నవాడిగా తెలియజేయబడతాడు అన్నమాట. కర్మఫలాలన్నీ జ్ఞానాన్ని ఇచ్చే భస్మమైనప్పుడు అట్టి పురుషుణ్ణి జ్ఞానవంతుడు అని అంటారు. అంతఃకరణమునందు శరీర ఇంద్రియాలను జయించిన వాడు, సమస్త సామాగ్రిని పరిత్యజించినటువంటి వాడు, ఆశారహితుడైనటువంటి వాడు, శారీరక కర్మలను ఆచరించిన పాపాలను పొందడు అని అంటున్నారు. ఇంద్రియ వాంఛలు జయించాలన్నమాట. తర్వాత తన కర్మఫలాల పట్ల ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తిగా, దొరికిన దాంతోనే సంతృప్తిగా ఉండాలి. నానా రకాల కార్యాలలో పాల్గొనిన ఎటువంటి కామ్య కర్మలను చేయడని అంటున్నాడు. తర్వాత దానంతట వచ్చినటువంటి కర్మ ఫలాలను తృప్తి చెంది ద్వంద్వాల నుండి బయటపడి అసూయ లేకుండా జయాపజయాలతో స్థిరునిగా ఉన్నవాడు కర్మలు చేస్తున్నప్పటికీ ఏనాడు బద్ధుడుగాడు అని అంటున్నాడు. ఇంకా ఆసక్తి, దేహాభిమానము, మమకారం లేనివాడు, పరమాత్మ జ్ఞానమందే నిరంతరం మనసును లగ్నపరిచేటువంటి వాడు, కేవలము యజ్ఞార్థము కర్మలను చేసేటువంటి వాడు, మనుషుని కర్మలన్నీ పూర్తిగా విలీనమైపోతాయి అంటున్నాడు. యజ్ఞ కార్యములందు స్వీకరించేది, సమర్పించేది బ్రహ్మమే. హోమం నందు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మమే. యజ్ఞం ఆచరించు కర్తయు బ్రహ్మమే. హవన క్రియ బ్రహ్మము. ఈ బ్రహ్మ కర్త యందు స్థితుడే నుండి యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలం కూడా బ్రహ్మమే అంటున్నారు. కొందరు యోగులు యజ్ఞాలను సమర్పించడం ద్వారా దేవతలను చక్కగా పూజిస్తారు. మరికొందరు పరబ్రహ్మంని అనే అగ్నిలో హోమం చేస్తారు అంటున్నారు. తర్వాత కొందరు బ్రహ్మచారులు శ్రవణ కార్యాన్ని, ఇంద్రియాలను మనోనిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు అంటున్నారు. శ్రవణం అంటే వినడం ద్వారా. అట్లాగే కొందరు గృహస్థులు ఇంద్రియాలని అగ్నిలో దహనం చేస్తున్నారంట. అంటే ఇంద్రియాలను జయించడం అనమాట. మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించడం, ఆత్మానుభూతి సాధించడం ద్వారా సమస్త ఇంద్రియ కార్యాలను, ప్రాణవాయువును మనోనిగ్రహం అనే అగ్నిలో
ఆహుతి చేస్తారంటున్నారు. ఇంకా తర్వాత కొందరు ద్రవ్య సంబంధమైన యజ్ఞాలను, కొందరు తపోరూప యజ్ఞాలను, మరికొందరు యోగ రూప యజ్ఞాలను చేస్తారు. తర్వాత కొందరు తపస్సు చేస్తారు, అష్టాంగ యోగ సాధనగా చేస్తారు. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతి కొరకు వేదాధ్యయనం చేయడం ద్వారా జ్ఞానవంతులు అవుతారు. అంటే యజ్ఞాల్లో రకాలు చెప్పారనమాట. తర్వాత శ్వాసక్రియ నియంత్రించే ఈ పద్ధతిని ప్రాణ నియమము, ప్రాణాయామము అంటారు. ప్రాణాయామం అంటే ఏంటి? సమాధిలో నిలపడానికి ప్రాణాయామ పద్ధతి పట్ల మొగ్గు చూపే మరికొందరు అపానవాయువును ప్రాణవాయువులో అర్పించడానికి ఆ విధంగా సాధన చేసి చివరకు శ్వాసను ఆపి సమాధిలో నెలకొంటారు. ఇంకొందరు ఆహారం తినడం తగ్గించి ప్రాణవాయువులోనే యజ్ఞంగా అర్పిస్తారు. అపానవాయువు అంటే అధోముఖంగా వెళ్తుంది, ప్రాణవాయువు అంటే ఊర్ధ్వముఖంగా వెళ్తుంది. అంటే ఇక్కడ ప్రాణవాయువును ఆహారం తినడం తగ్గించి ప్రాణవాయువులోనే యజ్ఞంగా అంటే ఇట్లా రకరకాల యజ్ఞాల గురించి మనకు తెలియజేస్తారు. కొంచెం రాసుకున్నారు ప్రభుజీ, అన్ని చూడకుండా అన్ని చెప్పాలి. ఎందుకంటే చాలా మనకి 4th చాప్టర్ ఏంటంటే జ్ఞానయోగ కదా. జ్ఞానయోగ అంటే ఇంటెలిజెన్స్ అనమాట. ఇంటెలిజెన్స్ తోటి పనిచేసే 3rd చాప్టర్ ఏమో కర్మయోగ. అదేమో లైక్ మనకి ఏ కర్మ మనకి వస్తుందో అది కర్మ చేయమంటాడు కృష్ణుడు. ఫస్ట్ నీ కర్మ నువ్వు చేయి ఏదన్నా, కానీ తర్వాత నువ్వు ఇంటెలిజెంట్ తోటి నెక్స్ట్ 4th చాప్టర్ ఏంటంటే ఇంటెలిజెంట్ తోటి పని చేయంటాడు. సో ఈ ఇంటెలిజెన్స్ ఏమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు యజ్ఞం చేయడానికి అవి కూడా ఇంటెలిజెన్స్ కాదు. సో ఇవన్నిటి కృష్ణుడు అన్ని ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు, బ్రాడ్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ సరే, మంచి సమ్మరైజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 30th నుంచి స్టార్ట్ చేద్దాం. సో 29th 30th. సో సంధ్యారాయణ మాత క్లాక్ వైజ్ మీరు చదవండి. సంధ్యారాయణ మాత ఫస్ట్. ఓకే. సర్వే అపి ఏతే యజ్ఞవిదో యజ్ఞాక్షపిత కల్మషః యజ్ఞాశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. సర్వే అపి ఏతో యజ్ఞవిదో యజ్ఞాక్షపిత కల్మషః యజ్ఞాశిష్ట అమృత భుజః యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞం యొక్క అర్థమును ఎరిగినా ఈ కర్తలందరూ పాపముల నుండి శుద్ధి పడతారు. యజ్ఞఫలం అనే అమృతమును రుచి చూసిన వారు పరమ నిత్య స్థానమున వైపునకు ప్రయాణిస్తారు. వివిధ రకాల యజ్ఞాలకు అంటే తమ సంపత్తులను అర్పించడం, వేదాలను లేదా తాత్విక గ్రంథాల అధ్యయనము, యోగ విధానం నిర్వహించడం, ఇంతకు ముందటి వివరణను బట్టి ఇంద్రియ నిగ్రహమే వాటన్నిటి సాధారణ లక్ష్యము. ఇంద్రియ భోగమే భౌతిక అస్తిత్వానికి మూల హేతువు. అందుకే ఇంద్రియ భోగ స్థితికి అన్యమైన స్థితిలో నెలకొనిదే పూర్వజ్ఞానము. పూర్ణానందము, పూర్ణ జీవితం కలిగే నిత్య స్థితికి చేరుకునే అవకాశమే లేదు. ఈ పదము నిత్య వాతావరణంలో లేదా బ్రహ్మము వాతావరణంలో ఉన్నది. పైన తెలుపబడిన యజ్ఞాలన్నీ భౌతిక అస్తిత్వ పాపముల నుండి శుద్ధి పడడానికి మనిషికి తోడ్పడతాయి. జీవితంలో ఈ ప్రగతి ద్వారా మనిషి ఈ జన్మలో సుఖవంతుడు, ఐశ్వర్యవంతుడు కావడమే కాకుండా చివరకు నిరాకార బ్రహ్మంలో ఐక్యం చెందడం ద్వారానో లేదా దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో సాంగత్యం ద్వారానో నిత్యమైన భగవద్రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమన్నారు, ఆల్ దీస్ పర్ఫార్మర్స్ హూ నో ద మీనింగ్ ఆఫ్ సాక్రిఫైస్ బికమ్ క్లెన్స్డ్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్ అండ్ హ్యావింగ్ టేస్టెడ్ ద నెక్టర్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ సాక్రిఫైస్ దే అడ్వాన్స్ టువర్డ్స్ ద సుప్రీం ఎటర్నల్ అట్మాస్ఫియర్. సో లాస్ట్ వర్స్ ఏం చేసుకున్నాం అంటే లైక్ ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ ఇట్లాంటివి అనుకున్నాం కదా. అంటే మన దానాలు కూడా చేయడం ఒక యజ్ఞము, అట్లాంటి మనసు కంట్రోల్ చేసుకోవడం అదే యజ్ఞము. సో అట్లాంటి అన్ని చేసిన వాళ్ళందరూ ఈ సిన్ఫుల్ రియాక్షన్స్ నుంచి బయటపడతారు అన్నారు. అయితే దాన్ని బయటపడ్డ తర్వాత వాళ్ళు సో సుప్రీం డెస్టినేషన్ కి వాళ్ళు చేరుకుంటారు అని కృష్ణుడు చెప్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్స్.
విజయ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. నాయం లోకో అస్తి అయజ్ఞాస్య నాయం లోకో అస్య యజ్ఞస్య కుతో అన్య కురు సత్తమా కుతో అన్యః కురు సత్తమా. నాయం లోకోస్తయజ్ఞస్య కుతో అన్యః కురు సత్తమా. అనువాదము. ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞము లేకుండా మనిషి ఈ లోకంలో లేదా ఈ జీవితంలో ఏనాడు సుఖంగా జీవించలేడు. ఇక తరువాతది గురించి చెప్పేదేమున్నది? భాష్యము. మనిషి ఎటువంటి అస్తిత్వ రూపంలో ఉన్నప్పటికీ తన నిజస్థితి గురించి తప్పక ఎరుగని వాడే అయి ఉంటాడు. ఇంకో రకంగా చెప్పాలంటే భౌతిక జగత్తులో అస్తిత్వము పాపజన్మల అనేక ఫలాల వలన కలుగుతుంది. అజ్ఞానము పాపజీవనానికి కారణమైతే పాపజీవనము మనిషి భౌతిక అస్తిత్వంలో కొనసాగడానికి కారణమవుతుంది. ఈ బంధం నుండి బయటపడటానికి మానవ జన్మయే ఏకైక మార్గం. అందుకే వేదాలు, ధర్మం, ఆర్థిక సుఖము, నియంత్రిత ఇంద్రియ భోగము, చివరకు దుఃఖకర పరిస్థితి నుండి పూర్తిగా బయటపడే ఉపాయ మార్గాలను చూపించి తప్పించుకునే అవకాశాన్ని మనకు ఇస్తాయి. ధర్మ మార్గము లేదా పైన చెప్పబడిన నానా రకాల యజ్ఞాలు సహజంగానే మన ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. యజ్ఞ నిర్వహణ ద్వారా నామమాత్ర జనాభివృద్ధి ఉన్నప్పటికీ పుష్కలంగా ఆహారము, పాలు వంటివి మనం పొందుతాము. దేహానికి కావలసినంత సమకూరినప్పుడు సహజంగానే తర్వాతి స్థితి ఇంద్రియాలను సంతృప్తిపరచడము. అందుకే వేదాలు నియమితమైన ఇంద్రియ భోగానికి పవిత్ర వివాహాన్ని ఉపదేశించాయి. తద్వారా మనిషి క్రమంగా ముక్తి పొందే స్థితికి చేరుకుంటాడు. ఇక ముక్త జీవన పరమోన్నత పూర్ణత్వమే భగవంతునితో సాంగత్యము. పైన వర్ణించబడినట్లు యజ్ఞ నిర్వహణ ద్వారా పూర్ణత్వం సిద్ధిస్తుంది. కనుక ఎవడైనా వేదాల ప్రకారము యజ్ఞ నిర్వహణకు మొగ్గు చూపకపోతే ఈ జన్మలోనైనా సుఖాన్ని ఎలా ఊహించగలుగుతాడు? ఇక వేరొక లోకంలో వేరొక దేహం గురించి చెప్పేదేమున్నది? వివిధ స్వర్గాలలో వివిధ శ్రేణుల భౌతిక సుఖాలు ఉన్నాయి. వివిధ రకాల యజ్ఞాలలో నెలకొనిన వారికి పుష్కలమైన సౌఖ్యం వాటన్నింటిలోనూ ఉన్నది. కానీ కృష్ణభక్తి సాధన ద్వారా ఆధ్యాత్మిక లోకాలకు చేరుకోవడమే మనిషి సాధించగలిగిన మహోన్నతమైన సుఖము. అందుకే కృష్ణ భక్తి భావన జీవితము భౌతిక అస్తిత్వ సమస్యలన్నింటికీ పరిష్కారం. హరే కృష్ణ. సో ఇక్కడ హరే కృష్ణ కృష్ణ. ఏమంటారు? ఓ బెస్ట్ ఆఫ్ కురు డైనాసిటీ, without sacrifice one can never live happily on this planet or in this life. వాట్ దెన్ ఆఫ్ ద నెక్స్ట్? సో ఈ యజ్ఞాలు ఏది ఈ లైఫ్ లో ఏ మనం సుఖంగా ఉందంటే యజ్ఞాలు చేయాలి. ఎందుకంటే లైక్ ఆహారం కావాలన్నా మనం యజ్ఞాలు చేయాలి. ఈవెన్ లైక్ వివాహం కూడా, అది కూడా ఒక యజ్ఞం, వివాహ యజ్ఞం అంటారు. అందుకే మనకి అంటే 12 యజ్ఞాస్ అని ఉన్నాయి. అంటే లైక్ పుట్టినప్పటి నుంచి వర్ణించే వరకు అన్ని యజ్ఞాలు రికమెండ్ చేస్తారు అన్ని. సో అది చేస్తే మనం ఈ లైఫ్ లో మనం సుఖంగా ఉండగలుగుతాం. అది చేయకపోతే ఈ లైఫ్ లో మనం సుఖంగా ఉండలేము, ఇంకా నెక్స్ట్ లైఫ్ లో కూడా సుఖంగా ఉండలేము అంటున్నారు. కానీ అదే ఇవాళ రేపు మనం చూస్తున్నాం. సో ఎవరు యజ్ఞాలు చేయట్లేదు. అందుకే మనము ఏది చేసినా ఈవెన్ మనకు ఆహారం దొరకడం కూడా కష్టమైపోయింది. ఎందుకంటే యజ్ఞాలు చేయడం చేసలేం కాబట్టి. సో అందుకే కలియుగంలో బెస్ట్ యజ్ఞం ఏంటి? సంకీర్తన యజ్ఞం. సో అది మాత్రం చేయాలి. ఓకే, విఘ్నేశ్వర మాతాజీ నెక్స్ట్ చదవండి. ఏవం బహువిధా యజ్ఞ. విఘ్నేశ్వర మాతాజీ ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మ జ్ఞాన్ విదితం సర్వన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ విధంగా రకాల యజ్ఞాలన్నీ వేదాలచే ఆమోదించబడ్డాయి. అవన్నీ నానా రకాల కర్మల నుండే ఉద్భవించాయి. వాటిని యథారూపంలో తెలుసుకొని నీవు ముక్తుడవుతావు. భాష్యము. పైన తెలుపబడినట్లు ఈ వివిధ రకాల కర్తలకు తగినట్లుగా వివిధ రకాలైన యజ్ఞాలు వేదాలలో పేర్కొనబడ్డాయి. మానవులు దేహ భావనలో ఎంతో లోతుగా
ఆకర్షితులైన కారణంగా మనిషి దేహంతోనో మనస్సుతోనో లేదా బుద్ధితోనో కర్మ చేయగలిగే రీతిలో ఈ యజ్ఞాలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ అన్నీ కూడా చివరకు దేహం నుండి ముక్తిని పొందడానికే చెప్పబడినాయి. ఇది ఇక్కడ భగవంతునిచే అతని నోటి ద్వారానే ధృవపరపబడింది. Hare Krishna. All these different types of sacrifices are approved by the Vedas, and all of them are born of different types of work. Knowing them as such, you will become liberated. సో ఇక్కడ అన్ని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాస్ చెప్పింది కదా. సో ఇవన్నీ యజ్ఞాలు వేదాల్లో అప్రూవ్డ్ అయినాయి. సో ఇవి అట్లీస్ట్ ఇవి తెలుసుకోవడం వల్లనే మనం ముక్తి పొందుతామన్నారు. అంటే మనం ఈవెన్ లో పాటించకపోయినా అట్లీస్ట్ ఇది తెలుసుకుంటే మనము ప్రోగ్రెస్ అవుతాం స్పిరిచువల్ లైఫ్ లో. సో అది ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ ఎందుకంటే మనం చేయకపోయినా అట్లీస్ట్ తెలుసుకోవాలి ఇవి యజ్ఞాస్ ఉన్నాయని. ఇంకా కృష్ణుడు చెప్తా అంటే జన్మ కర్మ చేయమిది అంటే కృష్ణుడు అంటే నా జన్మ ఇంకా కర్మాల గురించి తెలుసుకుంటే అట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తారు అని చెప్తాడు ఇంకో శ్లోకాల్లో. అట్లనే మనం యజ్ఞాల గురించి తెలుసుకుంటే మనము లిబరేటెడ్ అవుతాం. అట్లా కృష్ణుడు గురించి మనము కృష్ణుడు ఎందుకు జన్మ ఎత్తాడు, కృష్ణుడు కర్మలు ఏంటి అవి తెలుసుకున్నా అని మనము విముక్తి పొందుతాం. ఓకే, నెక్స్ట్ శ్లోక అనితక్క చదువు. అందుకనే భాగవతం చదవాలంటారు కదా. అవును మాతాజీ, అందుకే శ్రవణం ఇంపార్టెంట్. అందుకే మనము కృష్ణుడిని శ్రవణం చేస్తే మనకు అన్ని లైక్ సిద్ధికి జరుగుతుంది. కృష్ణుడి గురించి విన్నా, కృష్ణుడు చెప్పినవి పాటించిన, ఆ రెండు మనకి ఇంపార్టెంట్. భగవద్గీత ఏమో కృష్ణుడు పలికిన మాటలు, భాగవతమో కృష్ణుడి గురించి చెప్పిన మాటలు. సో అందుకే ఈ రెండు చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ 433. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయాన్ ద్రవ్యమయాది యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ క్యారెక్టర్ chastiser of the enemy. Okay, sorry. O chastiser of the enemy, the sacrifice performed in knowledge is better than the sacrifice of material provisions. After all, O son of Ratha, all sacrifices of work culminate in transcendental knowledge. Purport: the purpose of all sacrifices is to arrive at the status of complete knowledge, then to again release from material miseries, and ultimately to engage in loving transcendental service to the Supreme Lord, Krishna consciousness. Nonetheless, there is a mystery about all these different activities of sacrifice, and one should know this mystery. Sacrifices sometimes take different forms according to the particular faith of the performer. When one's faith reaches the stage of transcendental knowledge, the performer of sacrifices should be considered more advanced than those who simply sacrifice material positions without such knowledge. For without attainment of knowledge, sacrifices remain on the material platform and bestow no spiritual benefit. Real knowledge culminates in Krishna consciousness, the highest stage of transcendental knowledge. Without the elevation of knowledge, sacrifices are simply material activities. When, however, they are elevated to the level of transcendental knowledge, all such activities enter onto the spiritual platform.
depending on differences in consciousness. Sacrificial activities are sometimes called karma kanda, fruitive activities, and sometimes gnana kanda, knowledge in the pursuit of truth. It is better when the end is knowledge. Hare Krishna. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి కృష్ణుడు ఏమి, ఓ చెస్టైజర్ ఆఫ్ ద ఎనిమీ, ద సాక్రిఫైస్ పర్ఫార్మ్డ్ ఇన్ నాలెడ్జ్ ఇస్ బెటర్ దెన్ mere sacrifice of material possessions. After all, O son of Partha, all sacrifices of work culminate in transcendental knowledge. సో ఇక్కడ మనం అన్ని సాక్రిఫైస్ గురించి విన్నాం కదా, లైక్ కొంతమంది తపస్సు చేస్తారు, కొంతమంది జ్ఞానం కోసం తపస్సు చేస్తారు. సో ఇవన్నీ లైక్ ఇది సాక్రిఫైస్ అనేది ఏంటంటే ఇవన్నీ మెటీరియల్, కానీ మరి ఈ నాలెడ్జ్ ఎందుకు చేస్తున్నాం మనము, దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అది బెటర్ అనమాట సాక్రిఫైస్. కొంతమంది దానాలు చేస్తారు కానీ దాన్ని లైక్ ఓన్లీ ప్రెస్టీజ్ కోసం చేస్తారు వాళ్ళు, లైక్ దాన్ని విలువ తెలియదు. కానీ కాకపోతే అది మనం దానం ఎందుకు చేస్తున్నాము తెలుసుకొని చేస్తే అది బెటర్ అనమాట. సో అందుకే కృష్ణుడు నాలెడ్జ్ గురించి ఇంపార్టెన్స్ ఇచ్చిండు అనమాట ఇక్కడ. సో కొంతమంది కర్మ అయితే మనం జస్ట్ నార్మల్ సాక్రిఫైస్ చేస్తే కర్మకాండ కింద వస్తుంది, కానీ కాకపోతే మనం తెలుసుకొని చేస్తే అది జ్ఞానకాండ కింద వస్తుంది. సో ఆల్వేస్ జ్ఞానకాండ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ కర్మకాండ అని ఇక్కడ చెప్తాం. ఓకే, నెక్స్ట్ సంధ్యారాయణ మాతాజీ చదవండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షయంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః. గురువు దగ్గరికి వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయంతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ఆత్మదర్శులు తత్వదర్శనం చేసిన కారణంగా నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు. భాష్యము: ఆధ్యాత్మిక అనుభూతి మార్గం నిస్సందేహంగా కఠినమైనది. అందుకే తన నుండి ఆరంభమైనటువంటి గురు పరంపరలోని ప్రామాణిక గురువు చెంతకు వెళ్ళమని భగవానుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఈ పరంపర సిద్ధాంతాన్ని పాటించకుండా ఎవడూ ప్రామాణిక గురువు కాలేడు. భగవంతుడే ఆది గురువు. గురు పరంపరలో ఉన్నట్టి వ్యక్తి భగవత్ సందేశాన్ని యథాతథంగా తన శిష్యునికి అందజేయగలుగుతాడు. తన సొంత పద్ధతిని తయారు చేసుకోవడం ద్వారా ఎవ్వడు ఆధ్యాత్మిక అనుభూతికి పొందలేడు. అయినా మూర్ఖులైన కపటులకు అదే మోజుగా ఉంటుంది. ధర్మం తు సాక్షి భగవత్ ప్రణీతం. ధర్మపదం నేరుగా భగవానుని చేతనే వివరించబడిందని శ్రీమద్భాగవతం 6.3.19 తెలిపింది. అందుకే మానసిక కల్పన లేదా శుష్కవాదాలు మనిషికి సరియైన మార్గం చేరడానికి తోడ్పడవు. అలాగే జ్ఞాన గ్రంథాలను స్వతంత్రంగా అధ్యయనం చేయడం ద్వారా కూడా మనిషి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించలేడు. జ్ఞానాన్ని పొందడానికి అతడు ప్రామాణిక గురువు దగ్గరకు తప్పకుండా వెళ్ళాలి. అటువంటి గురువును సంపూర్ణ శరణాగతితో స్వీకరించాలి. విద్యాహంకారం లేకుండా తాను సేవకుడైనట్లు ఆయనను సేవించాలి. ఆత్మదర్శి అయిన గురువుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన ప్రగతి రహస్యము. విచారణలు, శరణాగతి అనేవి ఆధ్యాత్మిక అనుభూతి అవగాహనకు చక్కని సమ్మేళనాలు అవుతాయి. శరణాగతి సేవలేనిదే గురువును అడిగే ప్రశ్నలు ప్రభావితం కాబోవు. మనిషి తప్పక గురుదేవుని పరీక్షలో నెగ్గాలి. శిష్యుని నిజమైన కోరికను గమనించినప్పుడే ఆయనే సహజంగా నిజమైన ఆధ్యాత్మిక అవగాహన అతనికి వరంగా ఇస్తాడు. గుడ్డిగా అనుసరించడం, అర్థం లేని విచారణలు రెండు కూడా ఈ శ్లోకంలో ఖండించబడ్డాయి. మనిషి గురువు నుండి కేవలం వినయంగా వినడమే కాకుండా అనుకువతో, సేవతో, విచారణతో ఆయన నుండి స్పష్టమైన అవగాహన కూడా పొందాలి. ప్రామాణిక గురువు స్వభావరీత్యా శిష్యుని పట్ల పరమ కరుణతో ఉంటాడు. అందుకే శిష్యుడు అనుకువతో సర్వదా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జ్ఞానము, విచారణల పరస్పర ఇచ్చిపుచ్చుకోవడాలు పరిపూర్ణం అవుతాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక అండ్ ప్రభుపాదకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ శ్లోక. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షేయంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః.
ఏమన్నాడు కృష్ణుడు, జస్ట్ ట్రై టు లెర్న్ ద ట్రూత్ బై అప్రోచింగ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, ఇన్క్వైర్ ఫ్రమ్ హిమ్ సబ్మిసివ్లీ అండ్ రెండర్ సర్వీస్ అంటూ హిమ్. ద సెల్ఫ్ రియలైజ్ సోల్ కెన్ ఇంపార్ట్ నాలెడ్జ్ అంటూ యూ బికాస్ దే హ్యావ్ సీన్ ద ట్రూత్. సో ఇదంతా మన జ్ఞానయోగ కదా, ఈ చాప్టర్ చదువుతున్నది అంతా జ్ఞానయోగం. అయితే కృష్ణుడు చెప్తాడు అంటే జ్ఞానం తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకుంటావు అర్జున, జ్ఞానం రావాలంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు ఒక ప్రామాణిక గురువుని అప్రోచ్ గా. ఎట్లా అప్రోచ్ గా? సో సబ్మిసివ్లీ అంటే ఆయనని శరణాగతి పొందు. ఇక్కడేమో ఆ గురువుకి సేవ చేయి. నువ్వు సేవ చేస్తే ఆ గురువు నీ సేవని సంతృప్తి పడి అప్పుడు ఆ జ్ఞానం నీకు రివీల్ చేస్తాడు, నాలెడ్జ్. సో అది ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. అందుకే ఇది కొంతమంది నాకు గురువు అవసరం లేదు అనుకుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. గురువు అవసరం లేదనుకుంటే వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ లేదనమాట. ఇంకోటి నేను బుక్స్ నుంచే నేర్చుకుంటాను, నాకు బుక్స్ కూడా ఉన్నాయి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మనము ఈవెన్ లైక్ మెటీరియల్ ఎడ్యుకేషన్ అన్నా, ఇప్పుడు మనకి మెడికల్ బుక్స్ ఉన్నాయి. ఉట్టి జస్ట్ మెడికల్ బుక్స్ ఆర్ ఇంజనీరింగ్ బుక్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ బుక్స్ చదివితే మనకి డిగ్రీ ఇస్తారా? ఇయ్యరు కదా. అట్లనే ఎవరు మనం కాలేజ్ పోయి లైక్ ఆ ప్రొఫెసర్ కింద పనిచేసి ప్రొఫెసర్ చేసుకుంటేనే వాళ్ళు మనకి డాక్టర్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్తారు. అట్లనే సేమ్ మనం కూడా ఎవరైనా మనం నాలెడ్జ్, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, ఇంకా ఎస్పెషల్లీ ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలంటే మనం గురువుని అప్రోచ్ అయ్యి ఆ గురువుకి సబ్మిసివ్ గా మనము ఆన్సర్స్ క్వశ్చన్ చేయడం కూడా మనకి ఛాలెంజింగ్ గా చేయదు. కొంతమంది గురువుని లైక్ టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు అనమాట. గురువుకి నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి, అది కూడా పనికిరాదు అనమాట. సో మనం సబ్మిసివ్ గా అడిగి మనం గురువుని తెలుసుకుంటే ఇంకా సేవ కూడా చేయాలన్నమాట. గురువు కూడా ఏదైనా గురువు చెప్పిన పని చేసి ఉంటే అప్పుడు అది ఆ రెండు చేసినప్పుడు మనకి నాలెడ్జ్ రివీల్ చేస్తాడు దేవుడు. అంటే మనకి నాలెడ్జ్, మనకి అంత జ్ఞానం లేకపోయినా మనకి ఇన్నర్ సూపర్ సోల్ ఉన్నాడు కదా, పరమాత్మ ఉన్నాడు కదా. ఇంకా పరమాత్మ మనకి అంతరంగిక గురువు, ఎక్స్టర్నల్ గానేమో స్పిరిచువల్ మాస్టర్ ఉంటాం ఎక్స్టర్నల్ గా. సో ఇద్దరు మనకి కోఆపరేట్ చేసి మనకి నాలెడ్జ్ రివీల్ చేస్తారు. సో అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే గురువు నుంచి నేర్చుకోవాలి. ఓకేనా మాత? పూర్వకాలము విద్య నేర్చుకునేది గురువు దగ్గరికి పోయి, దేవుళ్ళైనా రాముడైనా కృష్ణుడైనా వాళ్ళకు కూడా గురువు ఉండి పోయి వాళ్ళ దగ్గర ఉండి శుశ్రూష సేవలు చేసి, కట్టెలు తెమ్మంటే కట్టెలు తెచ్చి అన్ని చేసి నేర్చుకొని పెద్ద అయిన తర్వాత వచ్చేవాళ్ళు. అప్పుడు గురాశ్రమంలో ఉండేవాళ్ళు. గురుకులం, గురుకులంలో ఉండి నేర్చుకునేవారు. కరెక్ట్. అదే ఇప్పుడు ఈవెన్ మనం దేవుళ్ళ గురించి చూసాం కదా, ఈవెన్ రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళు కూడా భగవంతుడు అయినా అని వాళ్ళు ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఉండి నేర్చుకున్నారు. కృష్ణుడు కూడా మనం చూసాం, సాందీపముని ఆశ్రమంలో నేర్చుకున్నాడు. లైక్ 64 డేస్ ఉండి 64 ఆర్ట్స్ అన్ని నేర్చుకున్నాడు విత్ ఇన్ 1 డే. అందుకే సాందీపముని ఆయనకి ఏమి వరం ఇచ్చిన అంటే, కృష్ణ నువ్వు మంచిగా నేర్చుకున్నావు, సో నువ్వు చెప్పింది లోకం మొత్తం ఫాలో అవుతారని కృష్ణుడికి దీవెనిస్తాడు. సో అట్లనే రాముడు కూడా విశ్వామిత్ర దగ్గరికి వెళ్ళి వశిష్ఠ దగ్గర విశ్వామిత్ర దగ్గరికి అట్లా వెళ్ళేసుకున్నాడు. సో ప్రతి ఎగ్జాంపుల్ ఎవరైనా చూడండి గురువు లేకుండా. కాకపోతే ఇప్పుడు కొంతమంది మోడర్న్ కొంతమంది సెల్ఫ్ ప్రొక్లెయిమ్ గురువుస్ ఉంటారు. కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళు సెల్ఫ్ నేనే గురువు అయిపోయినాను, నేనే జ్ఞానం నాకే వచ్చింది అని అనుకుంటారు. కానీ వాళ్ళు చూస్తే వాళ్ళ గురువు వాళ్ళకి ఉండడు. వాళ్ళ గురువు అట్లా ఉంటారు అనమాట. అందుకే పరంపరలో కూడా రావాలి, ఇంపార్టెంట్. ఆ పరంపరలో వచ్చిన జ్ఞానము మనకి అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది టెంపరీగా క్లెయిమ్ చేసుకొని నేనే గురువు అయినాను అంటే చాలా మంది మోసపోతారు. వాళ్ళు మోసం పోతారు, ఇంకా వాళ్ళ శిష్యుల్ని కూడా మోసపోతారు. అందుకే బ్లైండ్ ఫాలోయింగ్ బ్లైండ్ అన్నమాట. ఇద్దరు బోత్ విల్ ఫాల్ ఇన్ అ డిచ్ అన్నట్టు. ఇప్పుడు ఒక గుడ్డివాడిని నమ్ముకున్నాం అనుకో, గుడ్డివాడు ఏంది కేవ్ లో గుంతలో పడితే మనం కూడా గుంతలో పడతాం కదా, అట్లా అనమాట. సో అందుకే చాలా ఇంపార్టెంట్ మనం గురువు సెలెక్ట్ చేసుకోవడం. అందుకే గురువు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేయడు శిష్యుడిని. సో ఫస్ట్ ఆయన శిష్యుడు ఎంత సిన్సియర్గా ఉన్నాడు అది చూసే అప్పుడే గురువు మనకి నాలెడ్జ్ చెప్తారు. లేదంటే అప్పటివరకు మన గురువు కూడా నాలెడ్జ్ రివీల్ చేయడం. ఓకే, ఆ పద్ధతే మంచిగా ఉండేది విద్యాభ్యాసాలు పూర్వకాలం పద్ధతి. అవును మాతాజీ. ఇంకోటి గురువు కూడా మనకి అది వాళ్ళు ఏమి లైక్ ఫీజు అడగరు. వాళ్ళు ఫీజు ఏంటి ఇవాళ అన్ని స్కూళ్ళల్లో ఫీజు. అందుకే ఇవాళ ఎడ్యుకేషన్ వాల్యూ ఎందుకు లేదంటే ఈ ఫీజు ఇంత ఫీజు తీసుకుంటున్నారు. అందుకే టీచర్స్ మీద రెస్పెక్ట్ లేదు, ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ కూడా అంత రాదు. ఓన్లీ లైక్ ఏంటంటే మెటీరియల్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. గురువు లేని విద్య గురుతెట్లుండును అని శ్లోకం.
అవును మాతాజీ. గురువు ఉండాలి. ఇట్లా ఊరిలో భగవద్గీత చదివిన అంత జ్ఞానం లభిస్తుంది, కానీ అప్పటి వరకే తిరిగి గుర్తుండదు కదా ప్రభుజీ. అవును అదే. ఇంకా మీరు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఎంత తెలుసు, మీకు బాగా ఇంకా తెలుసు అనమాట. అంటే టీచర్ ఎంత ఇంపార్టెంట్. ఇంకా స్టూడెంట్, ఒక న్యాచురల్ గా స్టూడెంట్ మంచిగా టీచర్ తోటి మంచిగా ఉండి మంచి వ్యవహారం చేస్తే ఆటోమేటిక్ గా నాలెడ్జ్ వస్తుంది మనకి. ఆ, మనం కొంతమంది ఎగతాళి చేస్తుంటాం, అంటే టీచర్ కి మసగా కొడుతున్నావా అది కొడుతున్నావా అని. కానీ కాకపోతే రియల్ జెన్యున్ గా టీచర్ కి సేవ చేయాలని చేసిన వాళ్ళకి రియల్ గా నాలెడ్జ్ వస్తుంది. అంటే నాకు కూడా గుర్తుంది, మా టీచర్స్ అవును. కి కానీ రియల్ గా సేవ చేయాలి, టీచర్ ఎట్టు తింటే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళు ఎక్కువ చదవకపోయినా వాళ్ళకి నాలెడ్జ్ జస్ట్ ఒకసారి వింటే నాలెడ్జ్ గుర్తుండిపోతుంది లైఫ్. అదే అవును ప్రభు. వినయం ఉండాలి, చెప్పింది వినాలి, చేయాలి, దాన్ని ఆచరించాలి. కరెక్ట్ కరెక్ట్. యా, వినయం ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ శ్లోక. విజయ మాతాజీ మీరు కదా చదవాల్సిన. హరే కృష్ణ. యా. యత్ జ్ఞాత్వా నా పునర్మోహం యజ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏవం యాస్యసి పాండవ येन భూతాని అశేషాని ఏన భూతాని అశేషాని ద్రాక్షా ద్రక్ష్యసి ఆత్మని అతో మయి. ద్రక్ష్యస్యాత్మన్య అథో మయి. యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాన్యసి పాండవ ఏన భూతాన్యశేషాని ద్రక్ష్యస్యాత్మన అన్యథో మయి. అనువాదము. ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇటువంటి మోహంలో పడవు. ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా నీవు జీవులందరినీ పరమాత్మని అంశలుగా, అంటే నా వారిగా చూడగలుగుతావు. భాషను జీవులందరినీ శ్రీకృష్ణ భగవానుని అంశలుగా తెలుసుకోవడమే ఆత్మదర్శి నుండి, అంటే అన్నింటినీ యథార్థంగా ఎరిగిన వారి నుండి జ్ఞానాన్ని పొందడం వల్ల కలిగే ఫలితం. శ్రీకృష్ణునికి వేరుగా అస్తిత్వ భావనే మాయ. మా అంటే కాదు, యా అంటే ఇది అనబడుతుంది. శ్రీకృష్ణునితో తమకు ఎటువంటి సంబంధము లేదని, కృష్ణుడు కేవలము చారిత్రాత్మక పురుషుడని, పరతత్వము నిరాకార బ్రహ్మమని కొందరు తలుస్తారు. నిజానికి భగవద్గీతలో చెప్పబడినట్టు ఈ నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని శరీరకానికి, దేవదేవునిగా శ్రీకృష్ణుడే సమస్తానికి కారణుడు. శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడైన దేవదేవుడని బ్రహ్మ సంహితలో స్పష్టంగా చెప్పబడింది. లక్షలాది అవతారాలైన కేవలము అతని వివిధ విస్తారాలే. అదేవిధంగా జీవుడు కూడా శ్రీకృష్ణుని విస్తారాలే. పలు విస్తారాలలో శ్రీకృష్ణుడు తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోతాడని మాయావాద తత్వవేత్తలు పొరపడతారు. ఆ ఆలోచన కేవలము భౌతికమైనది. దేనినైనా ముక్కలుగా చేసినప్పుడు అది తన మూల రూపాన్ని కోల్పోవడం ఈ జగత్తులో మన అనుభవమే. కానీ పూర్ణం అంటే ఒకటిని ఒకటితో కూడితే ఒకటేనని, ఒకటి నుండి ఒకటిని తీసివేస్తే కూడా ఒకటేనని మాయావాద తత్వవేత్తలు అర్థం చేసుకోలేరు. పూర్ణ జగత్తులో స్థితి ఈ విధంగా ఉంటుంది. పరిపూర్ణ విజ్ఞానంలో తగినంత ఎరుక కొరబడినందునే మనం ఇప్పుడు మాయచే కప్పబడ్డాము. అందుకే మనం కృష్ణునికి వేరుగా ఉన్నామని తెలుస్తాము. మనం కృష్ణుని విభిన్నాంశలేమే అయినా అతనికి అభిన్నులము. జీవుల శారీరక భేదాలు మాయనే గాని యథార్థం కాదు. శ్రీకృష్ణుని సంతృప్తి పరచడానికి మనమందరము ఉన్నాము. కేవలము మాయ వలననే అర్జునుడు శ్రీకృష్ణునితో ఉన్నట్టు నిత్య ఆధ్యాత్మిక సంబంధం కంటే తన బంధువులతో ఉన్న తాత్కాలిక స్నేహ సంబంధాలు చాలా ముఖ్యమైనవని అనుకున్నాడు. నిత్య కృష్ణదాసుడైన జీవుడు శ్రీకృష్ణు నుండి వేరుకాడని, కృష్ణునికి అన్యంగా ఉన్నానని అతని భావన మాయ అనబడుతుందని చెప్పడమే సమస్త గీతోపదేశం. విడివడిన భగవదంశలుగా జీవులు నెరవేర్చవలసిన ప్రయోజనం ఒకటి ఉన్నది. అనంతకాలంగా ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి వారు మానవులు, పశువులు, దేవతలు ఇత్యాది వివిధ రూపాల్లో నెలకొని ఉన్నారు. దివ్యమైన భగవత్ సేవ మరుపు వల్లనే అటువంటి భేదాలు కలుగుతాయి. కానీ మనిషి కృష్ణ భక్తి భావన ద్వారా దివ్యమైన సేవలో నెలకొన్నప్పుడు వెంటనే మాయ నుండి విడిపడతాడు. కేవలము ప్రామాణిక గురువు ద్వారానే అతడు అటువంటి విశుద్ధ జ్ఞానాన్ని పొంది జీవుడు కృష్ణునితో సమానుడనే మోహాన్ని తప్పించుకోగలుగుతాడు. పరమాత్ముడైన శ్రీకృష్ణుడే జీవులందరికీ పరమాశ్రయం అనేది పరిపూర్ణ జ్ఞానం. అటువంటి ఆశ్రయాన్ని విడిచి జీవులందరూ తమకు ప్రత్యేక ఉనికి కలదని ఊహించుకుంటూ ప్రకృతిచే మోహితులవుతున్నారు. ఆ విధంగా వారు వివిధ రకాల భౌతిక ఉనికితో శ్రీకృష్ణుని మరిచిపోతున్నారు. అయినా అటువంటి మోహత జీవులు కృష్ణ భక్తి భావంలో నెలకొన్నప్పుడు
మోక్షపదంలో ఉన్నవారిగా తెలియబడతారు. ఇదే శ్రీమద్ భాగవతంలో 2.10.6న ముక్తిర్హిత్యాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి అని ధృవపరపబడింది. శ్రీకృష్ణుని నిత్యదాసునిగా అనగా కృష్ణ భక్తి భావనలో జీవుడు తన సహజ స్థితిలో నెలకొనడమే ముక్తికి అర్థం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమన్నాడు కృష్ణుడు, హ్యావింగ్ అబ్టైన్డ్ రియల్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ యూ విల్ నెవర్ ఫాల్ అగైన్ ఇంటూ సచ్ ఇల్యూషన్. For by this knowledge you will see that all living beings are but part of the Supreme, or in other words they are mine. సో ఇక్కడ జీవం ఇంకా పరమాత్మ గురించి క్లియర్ డిఫరెన్స్ చెప్తున్నాడు కృష్ణుడు. సో అంటే ఆ రియల్ నాలెడ్జ్ వచ్చినాక మనము అప్పుడు ఇల్యూజన్ లో ఉండం మనం. సో ఏంది ఆ ఇల్యూజన్ అంటే లైక్ నేను కృష్ణుడు ఒకటే కాదు, బట్ వీఆర్ లైక్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్ అనమాట. అంటే మనము అంశం అనమాట, కృష్ణులోని అంశం. లైక్ ఇప్పుడు ఓషన్ ఉంది, డ్రాప్ ఆఫ్ ఓషన్ ఉంది. సో మనం ఒక డ్రాప్ ఆఫ్ ఓషన్ అనమాట. కృష్ణుడు ఒక ఓషన్ లాగైతే మనం ఒక డ్రాప్ ఆఫ్ ఓషన్, అంటే మనం కృష్ణుడిలో ఒక పార్ట్ అనమాట. అందుకే కొంతమంది మాయావాదులు అనుకుంటారు మనము ఇంకా కృష్ణుడు ఒకే ఏమంటారు ఒకటే క్వాంటిటీ అనుకుంటాం. వీఆర్ క్వాలిటీ సేమ్. ఇప్పుడు ఒక ఓషన్ కాంపోజిషన్ మనం దాంట్లో సాల్ట్ ఎంత ఉందని చూసుకోవాలంటే ఒక డ్రాప్ తీసుకొని దాన్ని లాబొరేటరీలో పంపిస్తే ఓషన్ లో ఉన్న డ్రాప్ లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ ఓషన్ లో ఉన్న కాంపోజిషన్ సేమ్ ఉంటుంది, కానీ కాకపోతే ఆ క్వాంటిటీ మాత్రం సేమ్ కాదు. సో మనం డ్రాప్ ఏ ఉంటాము, ఇంకా కృష్ణుడు ఓషన్ అనమాట. సో అది మనం మేజర్ డిఫరెన్స్ మనము తెలుసుకోవాలి. అది మనము మెయిన్ ఇక్కడ లైక్ కృష్ణ భక్తి భావనలో ఇక్కడ అంటే ఇస్కాన్ అండ్ ఈ పరంపరలోంచి వచ్చే నాలెడ్జ్ వాళ్ళు ఈ క్లియర్ డిఫరెన్స్ తెలుపుతున్నారు అనమాట. అంటే మనం కృష్ణుడితో క్వాలిటేటివ్ సేమ్ కానీ క్వాంటిటేటివ్ సేమ్ కాదని. సో అక్కడ మనం అది క్లియర్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ విఘ్నేశ్వరి మాతాజీ చదవండి. अपि चेत् असि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि अपि चेद् असि पापेभ्यः सर्वेभ्यः पापकृतमः सर्वं ज्ञान अप्लेवनैव वृजिनं संतरिष्यसि. ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమ పాపిగా భావించబడిన దివ్య జ్ఞానమునే నౌకలో నెలకొన్నప్పుడు దుఃఖ సాగరమును దాటగలుగుతావు. శ్రీకృష్ణుని సంబంధంలో తన సహజ స్థితిని సక్రమంగా తెలుసుకోవడం ఎంత మంచిదంటే అది వెంటనే మనిషిని అవిద్యా సాగరంలో కొనసాగే జీవ సంఘర్షణ నుండి లేవనెత్తుతుంది. ఈ భౌతిక జగత్తు ఒక్కొప్పుడు అవిద్యా సాగరంగాను మరొకప్పుడు మండే దావాగ్నిగాను చెప్పబడుతుంది. సాగరంలో ఎంతటి గజ ఈతగాడికైనా జీవన సంఘర్షణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎవడైనా ముందుకు వచ్చి ఆ ప్రయాసపడే ఈతగాడిని సముద్రం నుండి లేవదీస్తే గొప్ప రక్షకుడే అవుతాడు. భగవంతుని నుండి స్వీకరించిన పరిపూర్ణ జ్ఞానమే ముక్తి మార్గము. కృష్ణ భక్తి భావన నౌక చాలా సరళమైంది, అయినా అదే సమయంలో మహోదాత్తమైనది. సో ఇక్కడ ఏమన్నా కృష్ణుడు ఇక్కడ ఈవెన్ ఇఫ్ యు ఆర్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ సిన్ఫుల్ ఆఫ్ ఆల్ సిన్నర్స్, వెన్ యు ఆర్ సిచ్యుయేటెడ్ ఇన్ ద బోట్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ యూ విల్ బి ఏబుల్ టు క్రాస్ ఓవర్ ద ఓషన్ ఆఫ్ మిజరీస్. అయితే కృష్ణుడు చెప్తున్నాడు అంటే అర్జున నువ్వు చాలా అందరికంటే ఎక్కువ నువ్వు పాపాలు చేసిన అనుకున్నా అని, కాకపోతే ఈ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంటే నేను చెప్పిన భగవద్గీత ఈ జ్ఞాన యోగా నువ్వు తెలుసుకున్న ఈ నాలెడ్జ్ లో ఉంటే నువ్వు ఈ భవసాగరం నుంచి తప్పించుకోగలుగుతావు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ మెటీరియల్ లైఫ్ ని ఎట్లా టూ విధంగా కంపేర్ చేస్తాను అంటే ఒక ఓషన్ లాగా కంపేర్ చేస్తాను, ఇంకోటేమో
దావాగ్ని అంటే లైక్ ఫారెస్ట్ ఫైర్ లాగా కంపేసారు. ఏంటంటే ఈ ఓషన్ లో కూడా మనము ఓషన్ లో పడ్డాం అనుకో, ఓషన్ లో పడితే మనము ఎంత గజ ఈతగాడైనా అంటే మనం ఎంత మంచి స్విమ్మర్ అయినా మనం ఓషన్ దాటలేము. దాటగలుగుతామా? ఓషన్ దాటలేము మనం. ఏదో ఒక చిన్న రివర్ ఉంటే, ఏదో చిన్న పాండ్ ఉంటే మనము ఈత కొట్టి దాటగలుగుతాం గానీ, ఓషన్‌లో ఎంత ఈత కొట్టే స మంచి ఈతగాడైనా ఓషన్ అది ఎట్లా ఎవరు ఓషన్ నుంచి బయట పడతాడంటే పైన ఓషన్ బయట ఉండి ఎవరైనా చెయ్యి పట్టుకొని పైకి లేపితే గాని ఓషన్ నుంచి బయటపడ్డాడన్నమాట. అట్లనే అంటే కృష్ణుడు మనకి లైక్ ఈ నాలెడ్జ్ తోటి మనం ఆహ్, బయటపడతాము. ఇంకోటేమో దవాగ్ని అంటే లైక్ ఫారెస్ట్ ఫైర్ ఉందనుకో, ఫారెస్ట్ ఫైర్ కూడా మనం ఫారెస్ట్ ఫైర్ అది మనం ఎంత లైక్ నీళ్ళతోటి ఫైర్ ఫైటింగ్ తోటి ఎక్విప్‌మెంట్ తోటి చేసినా అది ఫైర్ ఆగదు. అది ఓన్లీ లైక్ క్లౌడ్స్ అంటే లైక్ వర్షం పడి ఆపితేనే గాని ఫారెస్ట్ ఫైర్ ఆగదన్నమాట. అట్లనే ఈ నాలెడ్జ్ కూడా లైక్ మనము ఆహ్, ఈ నాలెడ్జ్ తోటి నువ్వు బయటపడగలుగుతావు అని కృష్ణుడు చెప్తాడన్నమాట. ఓకే. నెక్స్ట్ అనిత అక్క చదువు. యతైధాంసి సంసిద్ధో అగ్నిర్ తాంసి సమిత్తో అగ్నిర్ భస్మాసాత్ కురుతే అర్జున భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. భస్మసాత్ కురుతే తథా ఏతే తాంసి సమిద్ధో అగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. As a blazing fire turns firewood to ashes, O Arjuna, so does the fire of knowledge burn to ashes all reactions to material activities. Purpose. Perfect knowledge of self and super self and of their relationship is compared herein to fire. This fire not only burns up all reactions to impious activities, but also all reactions to peer activities, turning them to ashes. There are many stages of reaction. Reaction in the making, reaction fructifying, reaction already achieved, and reaction a priori, but knowledge of the constitutional position of the living entity burns everything to ashes. When one is in complete knowledge, all reactions, both a priori and a post, ఏంటి ప్రభుజీది posterior posterior and consumed in the Vedas, Brahad Aranyaka Upanishad 4.4.22. It is stated Vaisha Ede Taratya Amritaha Sadva Sadhuni. One overcomes both the pious and impious reactions of work. Hare Krishna Prabhu. హరే కృష్ణ. మా మన్మలో చాలా డిస్టర్బెన్స్ ఉంది ప్రభుజీ, అల్లరి. అవునా? వాళ్ళు కూడా వినాలనుకుంటున్నారేమో. Okay. So as a blazing fire turns firewood to ashes, O Arjuna, so does the fire of knowledge burns to ashes all reactions to material activities. అయితే ఎట్లా అయితే మనము లైక్ ఒక ఫైర్వుడ్ అన్నిటినీ లైక్ firewood turns as blazing fire turns firewood to ashes, was not so that the fire of knowledge burns ashes of all reactions to material activities. So మనం ఎట్లా అయితే లైక్ ఒక ఫైర్వుడ్ ఒక ఫైర్వుడ్ ని కాల్చేస్తుందో అట్లా మన మెటీరియల్ రియాక్షన్స్ ఉన్నాయి కదా, అంటే మనకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ లో ఉంటాం, మనకు జ్ఞానయోగ ఉంటే మనం చేసిన రియాక్షన్స్ అన్ని కూడా భస్మం అయిపోతాయి యాక్టివిటీస్. సో ఇక్కడ ఏంది, ఇక్కడ మనం కర్మ గురించి చెప్తున్నాం. అంటే కర్మ కొన్ని ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏంటంటే కొన్ని ఏమో రియాక్షన్స్ ఇప్పుడే ఇమ్మీడియట్ గా కావు, కొన్ని ఏమో ఫ్యూచర్ లో అవుతాయి రియాక్షన్స్. సో అంటే అదే అప్రియరీ అండ్ ప్రయరీ అన్నది ఇటాలియన్ వర్డ్స్ ఇవి. సో అంటే ఈ మనం పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనుకో, లైక్ మనం చేసిన పాత కర్మలు భస్మం అయిపోతాయి, ఇంకా ఫ్యూచర్ లో అయ్యే కర్మలు కూడా
భస్మం అయిపోతాయి. అందుకే నువ్వు పర్ఫెక్ట్ నాలెడ్జ్ లో ఉండు అర్జున అని కృష్ణుడు చెప్తాను. సో నాలెడ్జ్ మనం పర్ఫెక్ట్ ఉంటే మన అదే కర్మ బంధం నువ్వు ఇరుక్కుపోవాలి. ఓకేనా? సంధ్యారాయణ మాతాజీ నెక్స్ట్. నాహి జ్ఞానేన సదృశం నాహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధః తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. కాలేనాత్మని వినందతి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని వినందతి. ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానం అంత ఉదాత్తమైనది, విశుద్ధమైనది వేరొక్కటి లేదు. అట్టి జ్ఞానము సకల యోగముల వక్తఫలము. భక్తి యోగ సాధనలో సిద్ధిని పొందినవాడు ఈ జ్ఞానమును కాలక్రమంలో తనలోనే అనుభవిస్తాడు. భాష్యము. దివ్య జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు ఆధ్యాత్మిక అవగాహన దృష్ట్యానే మనం అది చేస్తాము. నిజానికి జ్ఞానమంతా ఉదాత్తమైనది, విశుద్ధమైనది లేనే లేదు. అజ్ఞానమే మన బంధానికి కారణము, ఇక జ్ఞానమే మన ముక్తికి కారణము. ఈ జ్ఞానము భక్తి యోగ పక్వ ఫలము. మనిషి ఈ దివ్య జ్ఞానంలో నెలకొన్నప్పుడు శాంతిని ఎక్కడో వెతకవలసిన అవసరమే ఉండదు. ఎందుకంటే అతడు తనలోనే శాంతిని అనుభవిస్తాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ జ్ఞానము, శాంతి కృష్ణ భక్తి భావంలో మహోన్నత స్థితికి చేరుతాయి. ఇదే భగవద్గీతలోని తుది మాట. హరే కృష్ణ. ఇది భగవద్గీతలో లాస్ట్ అంటే ఫైనల్ వర్డ్ అంటారు కదా, ఫైనల్ వర్డ్ అనమాట ఇది. అంటే ఫైనల్ భగవద్గీత మెసేజ్ అనమాట. ఇది ఏమంటున్నారు ఇక్కడ కృష్ణుడు? ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఈస్ నథింగ్ సో సబ్లైమ్ అండ్ ప్యూర్ యాజ్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. సచ్ నాలెడ్జ్ ఈస్ అ మెచ్యూర్ ఫ్రూట్ ఆఫ్ ఆల్ మిస్టిసిజం, and one who has become accomplished in the practice of devotional service enjoys this knowledge within himself in due course of time. సో ఇది ప్రపంచంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది? ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటే నాట్ మెటీరియల్ నాలెడ్జ్ కాదు, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. అంటే దివ్య జ్ఞానము ఉన్నవాళ్ళు హైయెస్ట్ అచీవ్ చేసిన అనమాట. సో ఇది అచీవ్ చేసిన వాళ్ళు ఇంకా ఎప్పుడు వాళ్ళు ఇంకా మళ్ళీ జన్మ ఎత్తారు, ఇంకనేమో వాళ్ళు దీనిలోనే సంతృప్తి పడతారని ఇక్కడ కృష్ణుడు. ఇది అంటే దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్ ఆఫ్ భగవద్గీత. ఓకే, వాళ్ళు ఇంకా ఇది ఎట్లా వస్తుంది నాలెడ్జ్ అంటే భక్తి యోగం ద్వారా వస్తుంది ఈ నాలెడ్జ్. అది నెక్స్ట్ కృష్ణుడు నెక్స్ట్ శ్లోకాస్ అండ్ నెక్స్ట్ చాప్టర్స్ లో కూడా చెప్తారు. ఓకే, నెక్స్ట్ విజయ మాతాజీ చదవండి. శ్రద్ధావాల్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అనువాదం. దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు ఆయన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందడానికి అర్హుడు. దానిని పొందిన వాడే అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. భాష్యము. శ్రీకృష్ణుని దృఢంగా విశ్వసించినట్టు శ్రద్ధావంతుడిని నిలిస్తే అటువంటి కృష్ణ భక్తి భావనలోని జ్ఞానం పొందబడుతుంది. కేవలము కృష్ణ భక్తి భావనలో పనిచేయడం ద్వారా తాను మహోన్నతమైన పూర్ణత్వాన్ని సాధించగలనని తలచేవాడే శ్రద్ధావంతుడని పిలువబడతాడు. ఈ శ్రద్ధ భక్తి యోగ నిర్వహణ ద్వారా హృదయం నుండి సమస్త మాలిన్యాన్ని తొలగించే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ కీర్తించడం ద్వారా లభిస్తుంది. వీటితో పాటుగా మనిషి ఇంద్రియాలను నిగ్రహించాలి. శ్రీకృష్ణు యందు శ్రద్ధ కలిగిన వాడు, ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి శీఘ్రమే కృష్ణ భక్తి భావన జ్ఞానంలో సులభంగా పూర్ణత్వాన్ని పొందుతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటున్నారు? సో ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ హూ ఈస్ డెడికేటెడ్ టు ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అండ్ హూ సబ్డ్యూస్ హిస్ సెన్సెస్ ఈజ్ ఎలిజిబుల్ టు achieve such knowledge, and having achieved it he quickly attains the supreme spiritual peace.
సో ఫెయిత్ఫుల్ మ్యాన్ ఇస్ డెడికేటెడ్ ట్రాన్స్ఫర్ అంటే ఎవరు అట్లీస్ట్ లైక్ ఆ నాలెడ్జ్ రావాలి అని కోరుకునేవాడు. ఇంకనేమో ఎవరు వాళ్ళు సెన్సెస్ ని కంట్రోల్ చేశారో వాళ్ళు ఈ నాలెడ్జ్ తప్పకుండా పొందుతారు. సో అప్పుడు పొందినప్పుడు వాళ్ళు ఇంకా సుప్రీం స్పిరిచువల్ పీస్ పొందుతారని చెప్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 40. విఘ్నేశ్వరి మాతాజీ చదవండి. అజ్ఞాశ్చాశ్రద్ధదానశ్చ అజ్ఞాశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. సంశయాత్మా వినశ్యతి. నాయం లోకో అస్తి నా పరో. నాయం లోకో అస్తి న పరో. నా సుఖం సంశయాత్మనః. నా సుఖం సంశయాత్మనః. అజ్ఞాశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకో అస్తి న పరో. నా సుఖం సంశయాత్మనః. కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు, శ్రద్ధ విహీనులు భగవద్భావనను పొందలేక పతనం చెందుతారు. సంశయాత్మునికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖము లేదు. భాష్యం. ఉత్తమ శ్రేణికి చెందినవి ప్రామాణికమైనవి అయిన పలు శాస్త్రాలలో భగవద్గీత శ్రేష్టమైనవి. దాదాపుగా పశువుల వంటి మనుషులకు ఈ శాస్త్రాలలో విశ్వాసము గాని వాటి జ్ఞానము గాని ఉండదు. కొందరికి శాస్త్ర జ్ఞానము ఉన్నప్పటికీ దాని నుండి శ్లోకాలు చెప్పగలిగినప్పటికీ ఆ మాటలపై విశ్వాసము ఉండదు. మరికొందరికి భగవద్గీత వంటి శాస్త్రాలలో శ్రద్ధ ఉన్నప్పటికీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని విశ్వసించరు, ఆరాధించరు. అటువంటి వారికి కృష్ణ భక్తి భావంలో స్థానమే లేదు. వారు పతనం చెందుతారు. పైన చెప్పబడిన వారందరిలోనూ శ్రద్ధ లేనివారు సర్వదా సందేహగ్రస్తులై ఉండేవారు ఏమాత్రం ప్రగతిని సాధించలేరు. భగవంతుని యందు అతని మాట యందు విశ్వాసం లేని మానవులకు ఇహలోకంలో గాని పరలోకంలో గాని ఎటువంటి మంచి జరగదు. వారికి సుఖం అనేది ఉండదు. అందుకే మనిషి ప్రామాణిక శాస్త్ర నియమాలను శ్రద్ధతో పాటించి ఆ రకంగా జ్ఞాన పదానికి చేరుకోవాలి. కేవలము ఈ జ్ఞానమే ఆధ్యాత్మిక అవగాహనకు సంబంధించిన దివ్య పదానికి చేరుకోవడంలో మనిషికి తోడ్పడుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే సంశయగ్రస్తులైన జనులకు ఆధ్యాత్మికమైన దాస్య విముక్తికి ఎటువంటి అవకాశము ఉండదు. అందుకే మనిషి గురు పరంపరలో ఉన్నట్టి మహా ఆచార్యుల వేద చిహ్నాలను అనుసరిస్తూ ఆ రకంగా విజయాన్ని సాధించాలి. పదచిహ్నాలు. సో ఇక్కడ ఏమంటారు ఇక్కడ కృష్ణుడు. సో బట్ ignorant and faithless persons who doubt the revealed scriptures do not attain God consciousness. They fall down. For doubting so there is happiness neither in this world nor in the next. సో అయితే ఈ జ్ఞానము కృష్ణుడు చెప్పింది ఎవరైతే వాళ్ళు వినరో అంటే ఇగ్నోరెంట్ తెలియలేని వాళ్ళు, ఇంకనేమో ఫెయిత్ శ్రద్ధ లేని వారు వాళ్ళు దీని మీద డౌట్ పడతారు. వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోలేరు. అండ్ దే ఫాల్ డౌన్. సో వాళ్ళు ఇంకా మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటారు. సో వాళ్ళు పర్ఫెక్షన్ తెచ్చుకోలేరు. సో ఫర్ ద డౌటింగ్ సో దేర్ ఇస్ హ్యాపీనెస్ నైదర్ ఇన్ దిస్ వరల్డ్ నార్ ఇన్ ద నెక్స్ట్. సో ఎవరైతే ఈ భగవద్గీత మీద డౌట్ పడతారో, అందుకే చాలా మంది కొంతమంది భగవద్గీత చెప్తుంటారు కానీ వాళ్ళకి ఆ భగవద్గీత మీద నమ్మకం ఉండదు. జస్ట్ వాళ్ళు లైక్ ఏదో శ్లోకాలు రిపీట్ చేస్తారు. కొంతమంది చాలా లైక్ ఫిలాసఫర్స్ అని భగవద్గీత మీద కూడా వాక్యాలు చెప్తారు, రాస్తారు, భాష్యం రాస్తారు. కానీ కాకపోతే వారి భగవద్గీత మీద ఫెయిత్ ఉండదన్నమాట. అయితే వాళ్ళకి వాళ్ళు ఈ జన్మలో సుఖంగా ఉండలేరు, నెక్స్ట్ జన్మలో సుఖంగా ఉండలేరు. ఎందుకంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు వెస్టర్నర్స్ అంటే ప్రభుపాద టీచ్ చేసిన ప్రభుపాద అమెరికాకి వెళ్ళినప్పుడు చాలా మందికి భగవద్గీత గురించి తెలియదు. ఈవెన్ కృష్ణుడు అనే వాళ్ళ పదం కూడా వినలేదు. కానీ కాకపోతే ఓన్లీ ప్రభుపాద మాటలు విన్నారు. వాళ్ళు అంటే ఫెయిత్, ప్రభుపాద మీద ఫెయిత్ ఉండే, ఇంకా ప్రభుపాద చెప్పింది వాళ్ళు పాటించారనమాట. చెప్పింది పాటిస్తే వాళ్ళు చూడండి అంటే పర్ఫెక్ట్ వాళ్ళు ప్రభుపాద వాళ్ళు కొంతమంది గురువులు చేసింది. ఇప్పుడు వాళ్ళు వేరే ఎంతో మంది ఇన్స్పైర్ చేస్తారు అనమాట.
సో వాళ్ళు కానీ కాకపోతే సేమ్ మన ఇండియాలో చూడండి, కొంతమంది బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టి కానీ వాళ్ళు ఎన్నో వేదాలు వాళ్ళు శ్లోకాలు కంఠస్థం చేసి చెప్తారు, కానీ కాకపోతే వాళ్ళకి ఫెయిత్ లేదన్నమాట. ఆ ఫెయిత్ లేదు కాబట్టి అందుకే వాళ్ళు ప్రోగ్రెస్ కాలేరు. కానీ ఫెయిత్ ఉన్న వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ప్రభుపాద, ఏంటంటే అంటే చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ఒక సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఒక టెంపుల్ దగ్గర శ్రీరంగం దగ్గరికి వస్తాడనమాట. అయితే అక్కడ ఒక ఆయన చదువుతుంటాడు, ఆయన భగవద్గీత చదువుతుంటాడు. ఆయనకి చదవడం రాదు కానీ కాకపోతే ఆయన భగవద్గీత తీసి పేజీలు తిప్పుతుంటాడు అనమాట. అయితే వేరే వాళ్ళందరూ ఆయన చూసి నవ్వుతున్నాడు, నీకు చదవనీకి రాదు కానీ నువ్వు భగవద్గీత ఎట్లా చదువుతున్నావు అని. అయితే ఆయన అందరూ ఏడిపిస్తుంటారు, ఇంకా ఎగతాళి చేస్తుంటారు. కానీ అప్పుడు ఆయన అట్లనే గమ్మునుకుంటాడు అనమాట. అయితే చైతన్య మహాప్రభు వచ్చి చూసి ఆయన అడుగుతానమాట, నువ్వు ప్రభు నువ్వు ఇక్కడ నీ గురించి అందరు ఇట్లా అంటున్నారు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను భగవద్గీత చదువుతున్నాను, కానీ నాకు భగవద్గీత గురించి రాదు, నాకు ఏం చదవడానికి రాదు, మరి ఎందుకు పేజ్ అనేది ఎందుకు తిప్పుతావు అంటాడు. అంటే లేదు మా గురువు చెప్పిండు నువ్వు భగవద్గీత చదవ అంటాడు. ఆయనకు తెలుసు, మా గురువుకి తెలుసు నాకు ఆ అక్షరాలు చదవడానికి రాదని, కానీ అయినా నువ్వు భగవద్గీత చదవన్నాడు. అయితే ఏమని చేస్తాడంటే భగవద్గీత తీసి ఫస్ట్ ఫోటో తీసుకురామంట. అంటే కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు కదా, రథసారిగా ఉండి ఆ ఫోటో చూసి ఆయన కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి అనమాట. అంటే కృష్ణుడు చూడు ఎంత గొప్పవాడు అంటే, లైక్ అర్జునుడి కోసం తన శిష్యుడి కోసము రథమైన నడిపించడానికి రెడీ ఉన్నాడు. సో ఈ ఫోటో చూసి నాకు చాలా లైక్ అంత గొప్పవాడు కృష్ణుడు అని ఏడుపు వస్తుంది నాకు అని కళ్ళని తీసుకుంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయనకి అంటాడు అనమాట, ఆయన కావులించుకుంటాడు అనమాట. కావులించుకొని నీకు పర్ఫెక్ట్ అర్థమైంది భగవద్గీత అని. ఎందుకంటే నువ్వు చదువుకోకపోయినా అంటే అట్లీస్ట్ ఆ కృష్ణ భావన ఉంది నీకు, అట్లీస్ట్ అట్లా అన్నమాట. అందుకే మనం భగవద్గీత అంటే గురువు మీద ఫెయిత్ ఉండి జస్ట్ మనం ఫాలో అయితే వాళ్ళకి ఆటోమేటిక్ భగవద్గీత మనం ఓన్లీ శ్లోకాలు చదవడం కాదు, సారం అర్థం కావాలి. అంటే భగవద్గీత ఏం చెప్పింది కృష్ణుడు అర్థమైతే సారం అది మనం పర్ఫెక్షన్ అనమాట. సో ఇది కృష్ణుడు అదే ఇక్కడ సమరైజ్ చేస్తున్నాడు. సో ఆ ఫెయిత్ ఉండాలి, ప్లస్ మనకి ఫెయిత్ లేకపోతే మనం ఈ జన్మలో పర్ఫెక్షన్ రాదు, నెక్స్ట్ జన్మలో కూడా పర్ఫెక్షన్ రాదు. ఓకే, ఇంకా నెక్స్ట్ 2 శ్లోకాస్ ఉన్నాయి. ఓకే, అనిత 41 యోగ సన్యస్త కర్మాణం. అనితక చదువుతున్నా, అన్మ్యూట్ చేసుకో అనితక. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం నా కర్మాణి నిబధ్నంతి ధనంజయ. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్యంతి ధనంజయ. తన కర్మఫలాలను విడిచి భక్తి యోగంలో వర్తించేవాడు, దివ్య జ్ఞానంచే సందేహాలన్నీ నశించినవాడు యథార్థంగా ఆత్మలో నిలిచి ఉంటాడు. ఓ ధనంజయ, అతడు కర్మఫలాలచే బంధించబడడు. భాష్యము. స్వయం భగవానుడైనటి దేవదేవునిచే చెప్పబడినట్లుగా భగవద్గీత ఉపదేశాన్ని పాటించేవాడు దివ్యజ్ఞాన కరుణచే సర్వ సంశయాల నుండి విడిపడతాడు. భగవదంశగా పూర్ణ కృష్ణ భక్తి భావంలో అతడు అదివరకే ఆత్మజ్ఞానంలో స్థితుడైనట్టి వాడు. అందుకే నిస్సందేహంగా అతడు కర్మబంధానికి అతీతుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. నువ్వు ఇంగ్లీష్ అవుతున్నాను అనుకోని ఇంగ్లీష్ చూస్తున్నాను, ఇంగ్లీష్ తెలుగు. ఓకే. One who acts in devotion service, renouncing the fruits of his action, and whose doubts have been destroyed by transcendental knowledge, is situated factually in self. Thus, he is not bound by reactions of work, O conqueror of riches. So, ఏమన్నాడు ఇక్కడ కృష్ణుడు? ఓ వన్ హూ యాక్ట్స్ ఇన్ డివోషన్ సర్వీస్, రినౌన్సింగ్ ఫ్రూట్స్ ఆఫ్ హిస్ యాక్షన్. ఎవరైతే తన కర్మ ఫలాలని వదిలేసుకుంటారో, ఇంకా హూస్ డౌట్స్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, అంటే వాళ్ళ డౌట్స్ ఏవి జ్ఞానయోగం నుంచి తొలిపోయినాయో, ఈజ్ సిచ్యువేటెడ్ ఫ్యాక్చువల్లీ ఇన్ సెల్ఫ్. సో వాళ్ళు ఆత్మతత్వం తెలుసుకుంటారు అనమాట. దస్ హీ ఈజ్ నాట్ బౌండ్ బై రియాక్షన్స్ ఆఫ్ వర్క్. సో వాళ్ళు ఈ కర్మచక్రం నుంచి ఇరుక్కుపోరు. ఓ కాంకరర్ ఆఫ్ ద రిచెస్. సో ధనంజయ అంటే ఓ కాంకరర్ ఆఫ్ ద రిచెస్. ఓకే, లాస్ట్ లో ఒక సంధ్యారాణి మాతాజీ చదువుతాం. తస్మాత్ అజ్ఞాన సంభూతం
తస్మాత్ అజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః ఉత్సం జ్ఞానాపి సనాత్మనః చిత్వైనం సంశయం యోగం. నిశ్చిత్వైనం సంశయం యోగం యోగం. ఆతిష్టోత్తిష్ట భారత. ఆతిష్టోతిష్ట భారత తస్మదజ్ఞాన సంభూతం హృస్సం జ్ఞానానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోతిష్ట భారత. భావం. అందుకే అజ్ఞానం వలన హృదయంలో కలిగినట్టి సందేహాలను జ్ఞాన ఖడ్గముచే ఖండించు. ఓ భారత, యోగంతో కూడిన వాడవే లేచి యుద్ధం చేయవలసింది. భాష్యము. ఈ అధ్యాయంలో ఉపదేశించబడిన యోగ పద్ధతి సనాతన యోగము అంటే జీవునిచే చేయబడే నిత్య కర్మలని పిలువబడుతుంది. ఈ యోగంలో రెండు తరగతుల యజ్ఞ కర్మలు ఉన్నాయి. వాటిలో ఒకటి భౌతిక సంపత్తుల యజ్ఞమని పిలువబడగా, ఇంకొకటి విశుద్ధ ఆధ్యాత్మిక కార్యమైనట్టి ఆత్మజ్ఞానం అని పిలువబడుతుంది. భౌతిక సంపత్తుల యజ్ఞము ఆధ్యాత్మిక అనుభూతితో జోడింపకపోతే అది భౌతికమే అవుతుంది. కానీ అటువంటి యజ్ఞాలను ఆధ్యాత్మిక లక్ష్యంతో అంటే భక్తి యోగంతో చేసేవాడు పరిపూర్ణ యజ్ఞమే చేస్తాడు. ఇక ఆధ్యాత్మిక కార్యాలను తీసుకుంటే అవి కూడా రెండుగా విభజింపబడినట్లు మనకు కనిపిస్తుంది. అవే ఆత్మ తన సహజ స్థితిని అర్థం చేసుకోవడం, భగవంతుని గురించి సత్యాన్ని అర్థం చేసుకోవడం. భగవద్గీత మార్గాన్ని యథాతథంగా అనుసరించేవాడు ఈ ముఖ్యమైన రెండు తరగతుల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సులభంగా అర్థం చేస్తాడు. భగవదంశగా ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడం అతనికి ఏమాత్రం కఠినం కాదు. అటువంటి అవగాహనతో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి వ్యక్తి భగవంతుని దివ్య కార్యాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ అధ్యాయం మొదట్లో భగవంతుని దివ్య కార్యాలు స్వయంగా భగవంతుని చేతనే చర్చించబడ్డాయి. ఈ హితోపదేశాలను అర్థం చేసుకొని వాడు శ్రద్ధాహీనుడు అవుతాడు. అతడు భగవంతుని ఇచ్చిన సూక్ష్మ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వానిగా పరిగణించబడతాడు. అన్ని ఉపదేశాలు ఇచ్చినప్పటికీ నిత్యునిగా, ఆనందమయునిగా, సర్వజ్ఞుడైన భగవంతుని దేవదేవుని నిజమైన తత్వమును అర్థం చేసుకోలేని వాడు నిశ్చయంగా పరమ మూర్ఖుడే అవుతాడు. కృష్ణ భక్తి భావన సిద్ధాంతాలను క్రమంగా అంగీకరించడం ద్వారా అజ్ఞానం తొలగుతుంది. వివిధ రకాల దేవతా యజ్ఞాలు, పరబ్రహ్మ యజ్ఞము మరియు బ్రహ్మచర్యము, గృహస్థ జీవనంలో, ఇంద్రియ నిగ్రహంలో, యోగ సాధనలో, తపస్సులో, భౌతిక సంపత్తుల త్యాగంలో, వేదాధ్యయనంలో, వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలో నెలకొనడం అనే యజ్ఞం ద్వారా కృష్ణ భక్తి భావన జాగృతమవుతుంది. ఇవన్నీ యజ్ఞాలుగానే తెలియబడుతూ సక్రమమైన కర్మపై ఆధారపడి ఉన్నాయి. కానీ ఈ కర్మలన్నిట్లోనూ ఆత్మానుభూతియే అత్యంత ముఖ్యమైన అంశము. ఈ లక్ష్యాన్ని కోరుకునేవాడే భగవద్గీతకు నిజమైన శిష్యుడు. కానీ ఈ శ్రీకృష్ణుని ప్రామాణికతను సంశయించేవాడు పతనం చెందుతాడు. అందుకే మనిషి భగవద్గీతను లేదా ఏ శాస్త్రాన్నైనా ప్రామాణిక గురువు చెంత సేవ శరణాగతుల అధ్యయనం చేయాలని ఉపదేశించబడింది. ప్రామాణిక గురుదేవుడు అనంతకాలం నుండి వస్తున్న గురు పరంపరలో ఉంటాడు. కోట్లాది సంవత్సరాల కిందట సూర్యదేవునికి చెప్పబడిన భగవదుపదేశాల నుండి ఏ మాత్రం వైదొలగడు. అటువంటి సూర్యుని నుండే భగవద్గీత ఉపదేశాలు భూలోక రాజ్యానికి చేరుకున్నాయి. అందుకే మనిషి గీతలో చెప్పిన రీతిగా భగవద్గీత పదాన్ని అనుసరించాలి. అలాగే ఇతరులు నిజమైన మార్గాన్ని కూడా తప్పించి స్వంత గొప్పలు చెప్పుకునే స్వార్థపరుల పట్ల సావధానులై ఉండాలి. భగవంతుడు నిశ్చయంగా పరమ పురుషుడు. అతని కర్మలు దివ్యమైనవి. ఇది అర్థం చేసుకున్నవాడు భగవద్గీత అధ్యయనము ఆరంభం నుండే ముక్త పురుషుడై ఉంటాడు. శ్రీ మద్భగవద్గీతలోని దివ్యజ్ఞానం అనే 4వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో బేసిక్గా ఇక్కడ ప్రభుపాద సమ్మరీ అంతా చేశాడు భగవద్గీత. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, therefore the doubts which have arisen in your heart out of ignorance should be slashed by the weapon of knowledge. Armed with yoga, O Bharata, stand and fight. సో ఏమేమి నీకు డౌట్స్ వస్తున్నాయి అర్జున, ఈ డౌట్స్ నువ్వు అన్ని నాలెడ్జ్ అంటే దివ్య జ్ఞానం తోటి నువ్వు అంటే దివ్య జ్ఞానమైన ఖడ్గం అంటే స్వాట్ తోటి నువ్వు దాన్ని చంపి అయితే అప్పుడు నువ్వు ఈ యోగా తోటి నువ్వు లేచి యుద్ధం చేయని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ అన్ని అంటే
భగవద్గీత కృష్ణుడికి అన్ని డిఫరెంట్ టైప్స్ సాక్రిఫైస్ చెప్పడం, ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తాడు సమ్మరీలో, ఇవన్నీ మనం కృష్ణ కాన్షియస్నెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మనం ఆటోమేటిక్ గా ఈ నాలెడ్జ్ కి వస్తామంట. ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ మనకి వస్తుంది. ఇది మనం ప్రాక్టికల్ గా మనం చూస్తాం కూడా, లైక్ భక్తుల లైఫ్ లో వాళ్ళు అంటే మిగతా ప్రీవియస్ లైఫ్ లో వాళ్ళు ఏ అజ్ఞానంతో ఏ కార్యాలు చేసినా అవన్నీ తొలగిపోయి వాళ్ళు పర్ఫెక్ట్ నాలెడ్జ్ తో భక్తులుగా కొనసాగుతారు. ఓకే, ఇవన్నీ యజ్ఞాలే అంటుండగా ప్రభుజీ, యజ్ఞాలు పరబ్రహ్మ గృహస్థ జీవనం కూడా ఒక యజ్ఞ. అదే ఇవన్నీ యజ్ఞాలు అంటే బ్రహ్మచర్యము, గృహస్థ జీవనము, ఇంకా యోగ సాధన, తపస్సు, ఇవన్నీ యజ్ఞ దాని కిందకే వస్తాయి అన్నమాట. త్యాగము అని ఇవన్నీ వేదాల్లో చెప్పిన యజ్ఞాలు అన్నమాట. ఓకే మాతాజీ, ఇంకా కీర్తన పాడతానా? అంతగా ఏదైనా పాడతావా కీర్తన? మ్యూట్ లో ఉన్నాం. మీరు ఆడండి ప్రభుజీ. ఓకే, ఒకటి ఇది ఒకటి అనుకున్నాను. జనరల్ గా ఏదో ఒకటి ఫస్ట్ చెప్పినాను, ఏది గురువాష్టకం చెప్పినా కదా, అది ఆల్రెడీ నేర్చుకున్నాను. సో ఇంకో కీర్తన మెయిన్ ఏంటంటే శ్రీ గురు చరణ అని ఒకటి వాడతారు. అది ఎప్పుడంటే జనరల్ గా గోవిందం ఆది పురుషం ఆ సాంగ్ విన్నారా మీరు ఎవరన్నా? బ్రహ్మ సంహిత. సో అది అంటే నేను టెంపుల్ మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్స్ అయితేటప్పుడు జనరల్ గా ఫస్ట్ గుడిలో ఏం చేస్తారు, మంగళారతి చదువుతారు. సో మంగళారతి అది ఆల్రెడీ కీర్తన చెప్పినాను. అదేంది సంసార దావా, అది ఫస్ట్ గుడిలో స్టార్ట్ చేస్తారు. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ తులసి ఆరతి ఉంటుంది. తర్వాత తర్వాత తులసి ఆరతి ప్రభుజీ, నరసింహారతి ఉంటుంది కదా సార్ ప్రభుజీ. నరసింహారతి జనరల్ గా ఏ కీర్తన అయినాక లైక్ ఎనీ ప్రోగ్రామ్ అయితే ఎండ్ నరసింహారతి పాడతారు. సో అంటే ఇంకోటి జనరల్ గా చూస్తాను గురువాష్టకం అని శ్రీ గురు పద్మచరణ అని ఉంటుంది కదా ప్రభుజీ. శ్రీ గురు చరణ పద్మ కేవలీ సద్మా బంధమోయి సావధాన పాడతాను. శ్రీ గురు చరణ పద్మ కేవల భక్తి సద్మా బంధోముయి సావధాన మాతే जहार प्रसादे भाई हे भव तोरिया जाय कृष्ण प्राप्ति होय जहा होते गुरुमुखा पद्मावख्या चित्ते ते कोरिया इच्छा हारण कोरी हो माने आशा श्री गुरु चरणे रति यही से उत्तम गति जे प्रसादे पूरे सर्व आशा चक्कुदाम दिलो जय जन्मे जन्मे प्रभु से दिव्य ज्ञान हृदय प्रकाशितो प्रेम भक्ति जा होते अविद्या विनाशा जाते वेले गाय जहाँ रचारितो श्री गुरु करुणा सिंधु आधम जनर लोकनाथ लोकेरा जीवना हा प्रभु कोरो जोई देखो मोरे पाद छाया ये बेजा शुशुकु त्रिभुवना श्रील प्रभुपाद भक्ति तपवाना श्रील प्रभुपाद भक्ति तपवाना श्रील प्रभुपाद भक्ति तपवाना हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा जय हरे कृष्णा हरे राम जय जय हरे राम. हरे कृष्णा. हरे कृष्णा. थैंक यू, वेरी नाइस माताजी.
అదే ఇది చూసిన ఇక్కడ దొరికింది. సో జనరల్ గా ఇక్కడ వరకే ఏవే జాస్ గుసు విభువన ఈ మళ్ళీ లైక్ ఎక్స్ట్రా లైన్స్ అని ఇవి జనరల్ పాడరు ఇవి. సో ఇది అంటే నేను అప్పుడప్పుడు సుబ్బారావు ప్రభుజీ పాడుతుంటారు కదా, ప్రభుజీ పొద్దున్నే హారతిస్తారు కదా, అందులో పాడుతుంటాం అప్పుడప్పుడు. అవును అది కరెక్ట్. ఇంకోటి శిష్టాష్టకం అది కూడా చెప్పిన లాస్ట్ టైం చెప్పినట్టున్నాను. అది నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి అది పాడతాను. అది మెయిన్ అంటే ఇది చైతన్య మహాప్రభు ఓన్లీ శిష్టాష్టం ఒక్కటే ఇచ్చారన్నమాట శిష్యులకి 8 శ్లోకాస్. చేతో దర్పణ మార్జం చేతో దర్పణ మార్జం. అదొకసారి నెక్స్ట్ వీక్ అది పాడతాను. అది ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లోనే మొత్తం చైతన్య మహాప్రభు చెప్పాల్సిన అంటే ఏది శిక్ష ఇవ్వాలనుకున్నదో శిష్యులకు అందరికీ అది 8 వర్సెస్ లో ఇచ్చాడు అనమాట మొత్తం. అంటే కృష్ణ భక్తి భావన. భాగవతం ప్రతి క్లాస్ లో చెప్తారు ప్రభుజీ ఫస్ట్ శిష్టాష్టకమా? ఓకే, శిష్టాష్టకం, అజ్ఞాన తిమిరాంధ్రశాది, ఇది చివరికి ఇది హారతి, నరసింహ హారతి. ఓకే సరే, నరసింహారతి పాడి ఎండ్ చేసాం క్లాస్. విఘ్నేశ్వరి మాతాజీ మీరు కూడా ఏమన్నా పాడాలనుకుంటే నెక్స్ట్ వీక్ పాడండి సాంగ్ ఏమన్నా. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, వకర కమల అద్భుత హిరణ్యకశిపో తానుభ్రం నరహరి జగదీశ హరి జయ నరసింహ
जय जय नरसिंहदेव जय प्रहलाद महाराज, प्रहलाद महाराज, प्रहलाद महाराज, जय प्रहलाद महाराज। जय प्रहलाद महाराज, प्रहलाद महाराज, प्रहलाद महाराज, जय प्रहलाद महाराज। जय प्रभुपादा, 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 जय प्रभुपादा। जय गुरुदेवा, 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 जय गुरुदेवा। देवा नित्य गौर हरि बोल, हरि बोल, हरि बोल, नित्य गौर हरि बोल। हरि बोल हरि बोल नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल, हरि बोल, हरि बोल, नित्य गौर हरि बोल। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। विघ्न विनाश नरसिंहदेव भगवान की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। సో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అందరూ చాంటింగ్ చేస్తున్నారు మాతాజీ? ఎవరెవరు చాంటింగ్ చేయట్లేదు? చేస్తున్నాం ప్రభు, ఒకసారి చేస్తున్నాం, ఒక మాల చేస్తున్నారు మాతాజీ? ఓకే. మీరు ఒక అనితక మీరు ఒక మాల చేస్తున్నారు. విజయ మాతాజీ మీరు చేస్తున్నారు చాంటింగ్? చేస్తాను ప్రభు. రెగ్యులర్ గా చేస్తున్నారా? కుదిరినప్పుడు చేస్తున్నాను ప్రభు. ఈ మధ్య కొద్ది ఊరెళ్ళి కుదరలేదు. కనీసం ఒక్క మాల 16 పెట్టుకోండి. రౌండ్లు చేసేదాన్ని, 16 రౌండ్లు చేసేదాన్ని. ఎన్ని రౌండ్స్ చేసేవాళ్ళు? 16 రౌండ్స్ చేసేదాన్ని ప్రభు. 16 రౌండ్స్ చేసి మళ్ళీ ఆపుతున్నారా? మరి ఆపడం అంటే ఊరెళ్ళాను, కుదరలేదు. 15 days మా చిన్న పాప దగ్గరికి. అంటే జనరల్ గా ఏంటంటే ఒక నియమిత రూపంలో, అంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పాడంటే నియమిత రూపంలో సంఖ్యాపూర్వకంగా, అంటే అట్లీస్ట్ 1 రౌండ్ పెట్టుకున్నారంటే ఆ 1 రౌండ్ మీరు స్టిక్ అండి. అట్లీస్ట్ అంటే ఎక్కువ చేస్తే పర్వాలేదు, కానీ ఒక మినిమం పెట్టుకొని అది మాత్రం ఫాలో అవడానికి ట్రై చేయండి. ఫస్ట్ లో కష్టమే అనిపిస్తుంది, కానీ అట్లీస్ట్ ఒక రౌండ్ తో స్టార్ట్ చేసి ఆ 1 రౌండ్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయండి. అప్పుడు మీకు లైక్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇంకో రౌండ్ చేయగలుగుతా అన్నప్పుడు మీరు ఇంక్రీజ్ చేయండి. కానీ కాకపోతే అట్లీస్ట్ ఒక మినిమం రౌండ్స్ పెట్టుకోండి. మినిమం 2-3 రౌండ్స్ చేస్తాను ప్రభు. మినిమం 2-3 రౌండ్స్ చేస్తాను. మాక్సిమం ఒక 16 రౌండ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, యా, అది బెటర్. సో అట్లీస్ట్ మినిమం మీరు ఏం పెట్టుకున్నారో అది మాత్రం చేయడానికి ట్రై చేయండి ఎవ్రీడే. విఘ్నేశ్వర మాతాజీ మీరు చేస్తున్నారా? చేస్తున్నాను ప్రభుజీ, 16 రౌండ్స్ చేస్తున్నాను. 16 రౌండ్స్ చేస్తున్నారా? వెరీ నైస్ మాతాజీ. రోజు రెగ్యులర్ గా చేస్తున్నారా? చేస్తున్నాను ప్రభుజీ. మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాను కదా సెంటర్ కి, సో చేస్తున్నాను ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. అంటే కాన్స్టెంట్ గా ఎట్ ఏ టైం 16 కాదు, డే మొత్తంలో 16 కంప్లీట్ చేస్తున్నాను. పర్వాలేదు, అట్లా చేసినా పర్వాలేదు. ఎందుకంటే ప్రభుపాద రికమెండ్ చేసింది ఏంటంటే ఈ కలియుగంలో మినిమం 16 రౌండ్స్ చేయమని చెప్పారు. సో అది చేస్తే మనం అంటే ఫుల్లీ బ్యాటరీ ఛార్జ్ అయినట్టు అనమాట. అంటే మన మొబైల్ ఫుల్ ఛార్జ్ కావాలంటే లైక్ ఛార్జ్ ఫుల్ చేస్తాం కదా, అట్లే 16 రౌండ్స్ చేస్తే ఈ యుగంలో కలియుగంలో మనం అంటే ఛార్జ్ ఉంటాం అనమాట. అంటే 16 రౌండ్స్. సో అంటే మార్నింగే కంటిన్యూగా 16 రౌండ్స్ చేసేస్తున్నాను బాబుజీ. కాకపోతే వీక్ డేస్ ఏంటంటే వర్క్ ఉంటుంది కాబట్టి డే మొత్తంలో 16 కంప్లీట్ చేస్తున్నాను. మధ్య మధ్యలోనా ఆపేస్తూ? మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కలిపి మాతాజీ. మార్నింగ్ ఈవినింగ్ కలిపా? అంటే 108 సార్లు చదువుతారా? 108 సార్లు 16 సార్లు చదవాలి. 108 పూసలు ఉంటాయి, అది 16 సార్లు చదవాలి. ఎంత టైం పడుతుంది 16 సార్లు చదివేసరికి? 2 hours కంటిన్యూగా చేస్తే 2 hours పడుతుంది. 2 hours. 2 hours
గంటలో అదే 8 మాలలు అయిపోతుంది. గంటలో 8 మాలలు అయితే జనరల్ గా. సో అంటే ప్రభుపాద రికమెండ్ చేశా అంటే లైక్ ఒకళ్ళకి ఒక్కసారి కూర్చొని 16 రౌండ్స్ చేయడానికి కాకపోతే అట్లీస్ట్ మార్నింగ్ 4 రౌండ్స్, దెన్ ఆఫ్టర్నూన్ 4 రౌండ్స్, ఈవినింగ్ 4 రౌండ్స్, నైట్ 4 రౌండ్స్ అట్లా చేయండి. లేదు అంటే జనరల్ గా చాలా మంది ఇనిషియేషన్ అంటే దీక్ష తీసుకున్న అందరూ మార్నింగే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. సో నేను కూడా జనరల్ మార్నింగే కంప్లీట్ చేస్తాను అన్ని 16 రౌండ్స్. 5:30కి స్టార్ట్ చేస్తే కరెక్ట్ 7:30 కల్లా అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. ఇంకోటి ఇనిషియేషన్ తీసుకోవాలంటే కూడా జనరల్ గా ఈ 4 ఇది మినిమం క్రైటీరియా అనమాట. అంటే గురువుని దగ్గర నుంచి ఇనిషియేషన్ తీసుకోవాలంటే 16 రౌండ్స్ జపం చేస్తా అని ప్రామిస్ చేయాలి గురు దగ్గర. ఇంకా 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. అదేంటంటే లైక్ నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్ అండ్ నో ఇలిసిట్ సెక్స్ అట్లాంటి ఆ 4 రెగ్యులేషన్స్ అయితే అది ఇనిషియేషన్ కావాలనుకున్న వాళ్ళు అది ఫాలో అవ్వాలి. బట్ దానికి ముందు అన్నిటికీ ముందు ఈ చాంటింగ్ అనమాట. సో మీరు అది కన్సిస్టెంట్ గా పెట్టుకోండి చాంటింగ్ చేయడము. ఎందుకంటే అప్పుడు మనకి ఆటోమేటిక్ గా అంటే ఈ నాలెడ్జ్ అనేది మనకి ఆటోమేటిక్ గా రివీల్ అవుతుంది. అన్ని మనం భగవద్గీత ఇవన్నీ చదివినన్ని మనకి ఈజీగా అర్థమవుతాయి. ప్లస్ మనకి ఈజీగా ప్రాక్టీస్ చేయగలుగుతాం ఇవన్నీ ప్రిన్సిపల్స్. ఓకేనా మాతాజీ? డైలీ భాగవతం భగవద్గీత కూడా చదవాలి. అవును మాతాజీ. యా సరేనా మాతాజీ? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. వీరికి భాగవతం క్లాసులు ఉన్నాయని తెలుసా ప్రభుజీ? చెప్పారా మీరు? తెలుసు మాతాజీ. సుబ్బారావు ప్రభు అని చెప్తున్నారా? సుబ్బారావు ప్రభు వేరే అంటారా? సుబ్బారావు ప్రభుజీ చెప్తారు కదా. సుబ్బారావు ప్రభు భాగవతం రీడింగ్ క్లబ్ అంటే అదే రీడింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తానని తెలుసు. 3 years ముందే స్టార్ట్ చేస్తారని. అదే ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసా అని అడుగుతున్నాను. అందరికీ తెలియకపోవచ్చు, ఓన్లీ అనితకి తెలుసు. మేబీ సంధ్యా మాతాజీ జాయిన్ అవుతారండి. అంటే వీలు కాదు, ఇంట్లో షుగర్ ఉంది. వీళ్ళు బట్టి వీక్లీ ట్వైస్ మాతాజీ, ట్యూస్డే థర్స్డే. ఎక్కడ అది? ఇదే లింక్ ఆన్లైన్. మనకి ప్రభుజీ కూడా స్టార్ట్ చేస్తున్నారు కానీ మనమే అందరూ ముందుకు రాలేదు కదా ప్రభుజీ. మీరు చేస్తారు. నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈ ఇయర్, కానీ కాకపోతే ఎక్కువ మంది లేరు కాబట్టి అందుకే ఈ ఇయర్ కూడా భగవద్గీత కంటిన్యూ చేస్తాను. మేబీ నెక్స్ట్ ఇయర్ అట్లా స్టార్ట్ చేస్తాను. సో సెకండ్ టైం ప్రభుజీ మీరు చెప్పడం భగవద్గీత సెకండ్ బ్యాచ్ మాకు. లాస్ట్ ఇయర్ 2023 బ్యాచ్ ఉండే. అప్పుడు అనితక్క, సంధ్యారాణి మాత ఇద్దరు ఉండే. ఇంకా వేరే ఇంకా 2-3 కూడా ఉండే. అది ఆ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. 2023 కంప్లీట్ అయిపోయింది. 2024 స్టార్ట్ చేశాను. సో ఇది కూడా లైక్ 1 year భగవద్గీత టార్గెట్ అనమాట. నేను రోజు పోస్టర్ పంపిస్తాను కదా, అది డైలీ క్యాలెండర్ లో 1 year వరకు ఉంటుంది అనమాట. భగవద్గీత ఫస్ట్ శ్లోకా నుంచి 700 శ్లోకాస్ మొత్తం 1 year లో కవర్ చేస్తాను అనమాట. సో అది నా ఏం పెట్టుకున్నాను, అట్లా అంటే 1 year లో కవర్ చేయాలని భగవద్గీత. సో బై ఆల్ లైక్ డివోటీస్ అంటే మీరు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి నేను చదువుతున్నాను. బట్ నాకు యాక్చువల్ చెప్పే యోగ్యత లేదు, కానీ అనితక్క ఇన్స్పైర్ చేసింది చెప్పమని. అనితక్క ఇన్స్పైర్ చేసింది కాబట్టి చెప్తున్నాను. జస్ట్ ఓన్లీ రీడింగ్ మాత్రం. సో ఇది కూడా జస్ట్ రీడ్ చేసిన, ఎందుకంటే ప్రభుపాద పర్పస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేదో చెప్పిన అనుకో, అది మళ్ళీ ప్రభుపాద టాలీ కాలేదనుకో, అప్పుడు మీకు లాస్ అవుతుంది. అందుకే ఇంపార్టెంట్. అందరూ మొత్తం వరల్డ్ లో అందరూ ఇన్స్పైర్ అయింది ప్రభుపాద బుక్స్ చదివే. సో అందుకే జస్ట్ దాని ద్వారానే మీ అందరితో చదివిస్తున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ మీరు ప్రభుపాదది వాణి వినాలని. ఎందుకంటే ప్రభుపాద చాలా పవర్ఫుల్ పర్పస్. ఆయన అన్నాడు, ఇది నేను రాయలేదు పర్పస్, నాకు కృష్ణుడే డిక్టేట్ చేసిండు. అండ్ ప్రభుపాద ఎవ్రీడే లైక్ 2 o'clock లేచి 4:30 వరకు ఈ బుక్స్ రాసిన అనమాట ప్రభుపాద. అంటే అప్పుడు అన్నాడు ప్రభుపాద, నేనే సర్ప్రైజ్ అవుతాను, నేను పర్పస్ నేనే చదివి ఆనందపడుతుంటాను. ఎందుకంటే ఇది నేను రాసింది కాదు, ఇది కృష్ణుడు డిక్టేట్ చేసింది నాకు. ఇవన్నీ కృష్ణుడు డిక్టేట్ నిజంగా అనిపిస్తాయి అవన్నీ. కృష్ణుడు అంత ఇంత అప్పుడు 75 years ప్రభుపాద ఉంటే 75 years తోటి ఇంత రాయిపోయడం రాదు. అందుకే అది చాలా అసంభవం అన్నమాట. అంటే ఇవన్నీ ప్రభుపాద రాసిన బుక్స్ అన్ని లైక్ కృష్ణుడు ఇన్స్పైర్ చేస్తేనే రాసిండు. అందుకే అది మనం ఇంపార్టెంట్. అది మనకి ఆచార్య ప్రభుపాద, ఇస్కాన్ ఆచార్య, ఫౌండర్ ఆచార్య, ఆ ప్రభుపాద ప్రొపర్స్ చదవడం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. మిగతా ప్రవచనాలు ఎంతమంది విన్నా అని మనం చదివి దాన్ని తెలుసుకుంటే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అందరూ అనితక ఎగ్జాంపుల్ చూడండి, సంధ్యాన మాత చూడండి. అంటే లాస్ట్ ఇయర్ చదివింది కాబట్టి వాళ్ళకి 1 year లోనే వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు. అంటే మొత్తం పర్పస్ అర్థమైంది భగవద్గీత. ఎందుకంటే ప్రభుపాద అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట భగవద్గీత.
సో అదే నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ వల్ల మేము నేర్చుకుంటున్నాం బాబుజీ, లేకుంటే మాకు అసలు భగవద్గీత తెలియదు, అది ఎట్లా చదువుతామని కూడా ఆలోచన లేకుండే మాకు. నాకైతే ఇట్లా లేకుండే చదివి నీకు అదొక చెప్పమని చెప్పంటే కూడా మాకు ఎలా చెప్పాలో కూడా తెలియదు ప్రభుజీ. ఇప్పుడు మేము మీ క్లాస్ వింటూ అది రాసుకుంటూ అది చదువుతున్నాం అంటే గ్రేట్, మీదే గ్రేట్. కరెక్ట్ మాతాజీ, అదే అంతా ఆల్ గ్రేట్నెస్ టు ప్రభుపాద, ఆల్ గ్లోరీస్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.